గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. జూమ్లో ఉన్న 16 మందికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మనకి గోపిరాజ్ సార్ సెషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మనకి టైం 8:14 అయింది కాబట్టి మనం ఇంకా సెషన్ స్టార్ట్ చేసుకుందాము. సో ప్రతి ఒక్కరూ సార్ని మనం గ్రాండ్గా ఇన్వైట్ చేసుకుందాము. సో బిఫోర్ వెస్టేజ్ సార్ కేఎఫ్సిలో మేనేజర్గా వర్క్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ వెస్టేజ్ ఫుల్ టైం ట్యాకప్ చేసి ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో మనకి మంచి నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ సార్కి గ్రాండ్గా వెల్కమ్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సెక్షన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ Thank సార్, you, sir. వెల్కమ్ గుడ్ టు మార్నింగ్ జూమ్ మేడం. సెక్షన్. భారతి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. 8:15 అయింది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే దొరబాబు సార్ మనకి ఆ, ఒక 10 to 15 minutes టైం ఇచ్చి మనందరితో చాలా మాట్లాడడం వల్ల నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. సో మీ అందరికీ ఎవరైతే న్యూ పర్సన్స్ ఉన్నారో సో సార్ గురించి ఒక 2 minutes అండి. సార్ తునిలో ఉంటారు, డెంటిస్ట్ డాక్టర్గా వర్క్ చేస్తూ ఆ, తన సార్ ప్రొఫెషన్ అది. ఆ టైంలో ఈ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ తీసుకొని ఈరోజు క్రేటా కార్ చివరిగా అండ్ ప్లస్ సార్కి 4,27,000 హైయెస్ట్ ఇన్కమ్ అండ్ యాన్ అండ్ యావరేజ్గా 4 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో ఈరోజు సార్ అండర్లో దరిదాపుగా మనం చూసుకుంటే సో 1 lakh ప్లస్ టీం అనేది రన్ అవుతుంది. సో ఈరోజు ఎంటైర్ కొన్ని లక్షల మందికి జీవితాన్ని ఇస్తున్నటువంటి పర్సన్. సో ఈరోజు మన జూమ్కి వచ్చి మనందరితో మాట్లాడడం చాలా హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంది. సో కాబట్టి సో సార్ చెప్పారు గోల్డెన్ వర్డ్స్. సో ప్రతి ఒక్కరం కూడా జీవితం ఉంది కాబట్టే సో ఇదే అనుకుని మనం అందరం కూడా చేసినట్లయితే 100% సార్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారో సో మనం అందరం కూడా లీడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సో సార్ చెప్పిన ఏవైతే కొన్ని వర్డ్స్ ఉన్నాయో వాటిని చాలా సీరియస్గా ప్రతి ఒక్కరు తీసుకోండి. మనకేదో ఈ సోపుల గురించి టూత్పేస్ట్ల గురించి ఏదో ఈ ప్రొడక్ట్స్ గురించి ఏదో చెప్తున్నారులే అన్న ఆలోచన అయితే ఎవరు చేయకండి దయచేసి. సో ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఒక 50,000 పైబడి ఒక లేకపోతే 1 lakh ఇన్కమ్ తీసుకుంటున్న పర్సన్స్ ఇలా ఇంత హ్యాపీగా టీంతో కోఆర్డినేట్ అయి మాట్లాడడం చాలా అరుదు బయట. ఇలాంటి సిస్టమ్ వెస్టీజ్లో మాత్రమే ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు అనుకుంటున్నా. సో ఈరోజు సార్ అడిగిన కొన్ని పాయింట్స్ ఏదైతే ఉందో అంటే 25,000 ఎలా వస్తుంది అంటే మనం ఇంకా ఆ బేసిక్ అంటే ఆ ఇన్కమ్ దానికి కూడా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయలేదని నేను ఫీల్ అవుతున్నా. సో కాబట్టి సో ప్రతి ఒక్కరం ఈరోజు ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ప్లాన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినేదానికి ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే ఆ, మనకి ఎప్పుడైతే ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది అని తెలిసినప్పుడు మరి దానికోసం మనం 100% మనం ఈ బిజినెస్ని ముందు తీసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా? సో 100% ఈ బిజినెస్ని మనం ముందు తీసుకొని వెళ్ళొచ్చు. సార్ టీమ్ 2 lakhs ప్లస్. సో అర్థం చేసుకోండి, అలాంటి గొప్ప వ్యక్తి టీంలో మనం ఉన్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సార్ ఎప్పుడు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మనకు చెప్పిన ఆ పాయింట్ని నేను ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటున్నా. సో కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి దయచేసి. సో ఎందుకంటే సో ఈరోజు మనం ఎంత నేర్చుకుంటే అంత ఈ బిజినెస్లో ముందుకెళ్ళొచ్చు. చాలామంది నేను చూస్తూ ఉంటా నాలెడ్జ్ తీసుకోం, బట్ మన లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంటాం. సో ఇది చాలా రాంగ్ థింకింగ్ అండి. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఈరోజు ఉన్న 14 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ, మీ పనులు ఏమైనా ఉండొచ్చు, మీకు ఏదైనా జరగవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు జరగబోయే సెషన్ మీకు తెలిసే ఉండొచ్చు. కానీ మరి ఈరోజు సార్ అడిగిన 1 to 2 పాయింట్స్ మనం చెప్పలేకపోయాం. సో కాబట్టి సో వీటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నా. అంటే ప్రతిరోజు మనం జూమ్కి అటెండ్ అవుతున్నాం, ప్రతిసారి మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ తెలుసుకున్న దాన్ని నోట్ చేసుకుంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈరోజు నేర్చుకుంటారో దాన్ని నోట్ చేసుకుంటే వన్స్ 1-2 సార్లు దాన్ని కానీ రీడ్ చేస్తే కంపల్సరీ మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. సో కాబట్టి ఈరోజు జూమ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాలెడ్జ్. నాలెడ్జ్ అనే దాన్ని గెయిన్ చేయడం కోసమే మనం అందరం వస్తున్నాం. ఎస్ సార్ నో? సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతూ ఉండండి.
సో ఈరోజు నాలెడ్జ్ అనే దాన్ని గెయిన్ చేయడానికి వస్తున్నాం. మరి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఫోన్ పక్కన పెట్టేసి ఇంకో ఇంకో ఆలోచనలు చేస్తూ ఇలా ఉండొద్దు దయచేసి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ వ్యవస్థలో కాదు, బయట ఏ వ్యవస్థలో అయినా అంతే. కాబట్టి నాలెడ్జ్ తీసుకోండి, స్మార్ట్ వర్క్ చేయండి, ఎప్పుడు మీ అప్లయన్స్తో కమ్యూనికేషన్లో ఉండండి. ఏ రోజైతే మనం కమ్యూనికేషన్లో ఉంటామో ప్రతిదీ మనకు తెలుస్తూ ఉంటుంది. 100% మనం ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ పర్సన్స్ ఎవరు, వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు, చేయలేనటువంటి పర్సన్స్ కూడా వెస్టీజ్ బిజినెస్లో ఎలా ముందుకెళ్తున్నారు విధానం ఈ యొక్క జూమ్ ద్వారా కొన్ని కొన్ని సెమినార్స్ ద్వారా జరుగుతుంది, మనకు దొరుకుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏదో వచ్చాం ఏదో చేసాం అనొద్దు. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కటి మన ఇంట్లో ఇప్పుడు వంట చేసేటప్పుడు కూరల్లో కరివేపాకు వేస్తారు కదా, ఏమంటే తాలింపు. ఆ వేసేటప్పుడు కూడా కరివేపాకు వాసనిచ్చి చనిపోతుంది అనమాట. అర్థమవుతుందా? అంటే తను చనిపోయే ముందు అందరికీ ఒక వాసన, అంటే అంత దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే మన జీవితం క్లోజ్ అయ్యే టైంకి మనం ఒక అద్భుతం చేయాలి. అలాంటి అవకాశం మరి మనందరికీ ఎక్కడైనా దొరికిందా అంటే ఈ భూమి మీద ఈ భూమి మీద ఒక 100 కాదు కోట్లలో ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే అలాంటి వాటిని అచీవ్ చేయగలుగుతున్నారు. అలాంటి ప్లేస్ అంటే అలాంటి పొజిషన్స్లో ఉండగలుగుతున్నారు. సో మరంటే ఈరోజు ఈరోజు మీరు చూడండి, క్రికెట్లో ఈరోజు ఎవరో ఒకళ్ళే ఒక మంచిగా కన్సిస్టెన్సీగా ఒక పేరు తెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళే. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఒకళ్ళో ఇద్దరు పేర్లు వినబడతాయి. అదే రాజకీయంలో సీఎం ఒక్కళ్ళే, స్టేట్లో సీఎం ఒక్కళ్ళే, ఇండియా మొత్తం మీద పిఎం ఒక్కళ్ళే. మరి పిఎం అవడానికి 10 మందికి ఛాన్స్ ఉందా? సీఎం అవడానికి 10 మందికి ఛాన్స్ ఉందా? మీరు ఏ కేటగిరీ అయినా చూసుకోండి, ఎవ్వరికి ఛాన్సెస్ ఉండవు. 1 బై 1 తర్వాత వస్తుంది. బట్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ డైరెక్ట్ సెల్లింగ్లో ఒక పొజిషన్ని ఒక పొజిషన్ని మించి ఇంకో పొజిషన్ ప్లస్ అదే పొజిషన్కి వెళ్ళగలిగే ఏకైక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. మరి ఈరోజు నేను డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవుతా, మీరు కూడా అవ్వచ్చు. నేను బ్రాంజ్ అవుతా, మీరు బ్రాంజ్ అవ్వచ్చు. నేను సిల్వర్ అవుతా, మీరు సిల్వర్ అవ్వచ్చు. పొజిషన్ చూడండి, నేను ఇప్పుడు నా అండర్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఒక 100 కారుల్ని క్రియేట్ చేయగలుగుతా, మీరు కూడా ఒక 100 కారుల్ని క్రియేట్ చేయొచ్చు. ఒక 100 మందికి హౌస్ కన్స్ట్రక్షన్ చేయించవచ్చు, ఒక 100 మందికి 1 లాక్ ఇన్కమ్ ఇప్పించవచ్చు. మరి అలాంటి ఆపర్చునిటీ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉంది. బట్ చూడండి, అంటే ఈరోజు మనం ఆ పొజిషన్ తీసుకుంటే మన నేము ఫేము 100% చాలా అద్భుతంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా తీసుకోండి. సో నేను ఎప్పుడూ డిస్కస్ చేసేదే జూమ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది. సో అది అందరూ మనం డిస్కస్ చేసాం కాబట్టి సో స్పీడ్గా మనం దీన్ని ముందు క్లోజ్ చేద్దాం. ఎవరైతే న్యూ పర్సన్స్ ఉన్నారో సో ఆ న్యూ పర్సన్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ ఉన్న పర్సన్స్ విని ఉన్నా కూడా మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను చెప్పే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన దాకా, ఎవరైతే ఈ యొక్క 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి మాట్లాడిన దాకా మనం వీక్లీ వన్స్ కంపల్సరీ మాట్లాడతాం. సో కాబట్టి వన్స్ అగైన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వస్తుంది, ఒక్క నిమిషం మర్చిపోయి నేను లింక్ పంపిస్తాను. చందు సార్, సార్ సార్ చెప్పండి సార్. శశిమోహన్ హలో. సార్కి శశిమోహన్ సార్కి లింక్ ఓకే సార్, ఓకే పెడుతున్నా. ఆ, ఇందులో ఇందులో లేరా, ఉన్నారు కానీ. ఓకే సార్, పెట్టాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వచ్చింది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నా ఉందో సో ప్రతి ఒక్కరికి మనీ చాలా ఇంపార్టెంట్. సో మంచి ఇల్లు కట్టుకోవాలన్నది ఇంపార్టెంట్, లగ్జరీ లైఫ్ ఇంపార్టెంట్, లగ్జరీ కార్ ఇంపార్టెంట్, ఫ్రీడమ్, మంచి హెల్త్, పాపులారిటీ, రికగ్నైజేషన్, అవార్డ్స్, మంచి ఎడ్యుకేషన్, ఓల్డ్ టూర్స్. ఇక్కడ ఉన్న ఈవెన్ 17 మెంబర్స్కి వీటిల్లో ఏదో ఒకటి ఒక లోపం అనేది ఉంటుంది కంపల్సరీ. అంటే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోలేకుండా ఉండుండొచ్చు ఈవెన్ అందరం. సో డబ్బు ఇక్కడున్న ఆల్మోస్ట్ ప్రాపర్టీ కాకుండా కాకుండా తాత ముత్తాతలు సంపాదించింది కాకుండా
ప్రజెంట్ మనకున్న ఈ 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి మనం 1 కోటి రూపాయలు సంపాదించిన వ్యక్తులు ఎవరన్నా ఈ యొక్క జూమ్లో ఉన్నారా? ఉంటే ఎస్ అని చెప్పని జస్ట్ ఒక చిన్న వార్డు పంపించండి. 1 crore అన్నీ పోగా. వేర్నా సార్? నో. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి, నేను అడిగే ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని కూడా మీకు మీరు ఫీల్ అవ్వండి. మంచి డబ్బు అనే విషయంలో లేదు. సో మరి ఒక మంచి డ్రీమ్, 2 కోట్లతో ఇల్లు, లగ్జరీ కార్, 60 లక్షల రూపాయలతో ఒక కారు, టైం ఫ్రీడమ్, మనం చేసే పనితో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ చేస్తా ఉన్నా, నాకు ఒక 10 రోజులు లీవ్ కావాలా, ఒక్క మాట కూడా అనకుండా నేను బయటికి వెళ్ళిపోవాలా, అంటే నా బాస్ నన్ను ఒక్క మాట అనకుండా కూడా నేను హ్యాపీగా ఆ టైం ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయాలా, ఉంటుందా? ప్రతి ఒక్కరింట్లో హెల్త్ ప్రాబ్లం లేకుండా ఉందా? సో ఈరోజు మనం పిల్లల్ని తీసుకొని మంచిగా వరల్డ్ టూర్స్ వెళ్ళే ఛాన్స్ ఉందా? ఎడ్యుకేషన్ మంచిగా చేయించే అవకాశం ఉందా? మనం చేసే పనిలో మనల్ని ఎవరన్నా గుర్తిస్తున్నారా? మనకి ఏదన్నా హానరింగ్లు చేస్తున్నారా? లేదు, మనం చేసే పని గొప్పగా 10 మందికి అనిపిస్తూ ఉందా? ఈ ఒక్క పాయింట్ మీ అందరికి అర్థమైతే చాలు, బిజినెస్ చాలా ఈజీ. ఎందుకంటే ఈ పాయింట్స్లో మనకి ఏది రాకపోయినా సరే, ఏది నేను ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నా అని మీరు ఫీల్ అయితే, మనం చేసే పనికి ఎక్కడ నామూసి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేసే పని ఎలాంటిదంటే, ఈరోజు ఒక డాక్టర్ కోరుకుంటాడు, సో నా నా నేను 1 కోటి రూపాయలతో హాస్పిటల్ కట్టిన, ఆ 1 కోటి రూపాయల హాస్పిటల్కి డబ్బు సంపాదించాలంటే నా దగ్గరికి పేషెంట్లు రావాలని, పేషెంట్ రావాలని కోరుకుంటాడు డాక్టర్. అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదే లాయర్లు విడిపోవాలి, కొట్టుకోవాలి, ఆ కేసెస్ని నేను టేకప్ చేయాలి, ఇలాగా. సో చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది కొన్ని కొన్ని వ్యవస్థల్లో అంటే ఇలాంటివే జరుగుతాయి. ఒకరి వినాశనాన్ని కోరుకుంటూ ఎదిగే కొన్ని అద్భుతమైన బిజినెస్లు బయట ఉన్నాయి. బట్ ఈరోజు మనం ఉన్నదేంటి? ప్రతి ఒక్కరి ఇంట్లో ఆరోగ్యం ఉండాలి, ప్రతి ఒక్కరికి డబ్బు రావాలి, నా అండర్లో జాయిన్ అయిన వ్యక్తి ఒక మంచి కారు తీసుకోవాలి, నా అండర్లో జాయిన్ అయినటువంటి వ్యక్తి డ్యూసీడీ అవ్వాలి, నా అండర్లో జాయిన్ అయినటువంటి వ్యక్తి 1 లక్ష రూపాయలు 2 లక్షలు 5 లక్షల రూపాయలు సంపాదించాలి. ఇక్కడ పిక్చర్లో కనపడుతున్న ప్రతిదీ కోరుకుంటారు, వెస్టీజ్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, సిస్టమ్ని ఫాలో అవుతున్న ప్రతి వ్యక్తి కూడా. సో నాతో పాటు నా టీంని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళాలి, ఇలాగా. మరి మనం చేసే పని ఎక్కడ? చూసే వాళ్ళకి అది వేరేలా వినిపించవచ్చు. నేను ఇప్పుడు రీసెంట్గా ఒక చిన్న వీడియో క్లిప్ చూసా. ఏమనంటే, మన సైదుల్ సార్ చెప్పాడు ఒక వర్డ్, ఈ భూమి మీద ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూమి మీద నేను ఒక కారు షోరూమ్ని ఓపెన్ చేశాను అనుకుందాం. ఇంకొక పర్సన్ కారు షోరూమ్ని ఓపెన్ చేశాడు, నేను వెస్టిజ్ చేస్తున్నా. సడన్గా లాక్డౌన్ వచ్చింది, ఆ కారు షోరూమ్ ఓనర్ క్లోజ్ చేస్తాడు. బట్ వెస్టీజ్ని క్లోజ్ చేసే ఛాన్స్ ఉందా? లేదు. సో అదే సబ్బు కావాలా, సోపు కావాలా, టూత్పేస్ట్ కావాలా, హెల్త్ సప్లిమెంట్స్ కావాలా, నిత్యావసరం వాడే వస్తువులు అందరికీ కావాలా. మరి దాన్ని క్లోజ్ చేస్తారా అంటే క్లోజ్ చేయరు. సో ఈ యొక్క చిన్న పాయింట్ అర్థమైతే చాలు, వెస్టీజ్ బిజినెస్ని అద్భుతంగా చేయొచ్చు. సో అది అర్థం కాక చాలామంది ఆ, ఏదేదో అనుకుంటున్నారని ఒక వార్డ్ చెప్పాడు సార్. సో నాకు అనిపించింది, ఎస్ ఎస్ అవును, 100% కదా. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఏ కంపెనీ అయితే ఆగకుండా రన్ అవుతుందో ఆ కంపెనీ గ్రోత్ రేట్లో వెళ్తుంది అని. మరి ఈరోజు మనం ఉంది అలాంటి దాంట్లోనే, అలాంటి సిస్టంలో ఉన్నాం. మనం అందరం ఇవన్నీ కూడా మనతో పాటు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇప్పించే పొజిషన్లో ఉన్నాం. ఇది మనం నమ్మాలా, మనం డెసిషన్ తీసుకోవాలా, మనం స్ట్రాంగ్గా కానీ నిలబడితే అనుకున్నది సాధించవచ్చు. ఇది నిజం. ఎందుకంటే ఈరోజు మేము వెళుతున్నాం, మాతో పాటు కొంతమంది జర్నీ చేస్తున్నారు, చక్కగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అట్లాగే మాకన్నా ముందున్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు ఈరోజు జొరబాబు సార్నే చూసాం, కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల మంది టీము, కొన్ని లక్షల మందిలో కొన్ని వందల వేల మంది కార్లు, కొన్ని వేల మంది ఈరోజు 10,000 5,000 20,000 50,000 1,00,000 రూపాయలు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు తీసుకునే పర్సన్స్ ఉన్నారు సార్ అండర్లో. ఒక్క మనిషి అనుకుంటే సాధ్యమైంది. అంటే ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మన చేతుల్లో ఉన్న అవకాశం మన చుట్టుపక్కల ఏరియాల దగ్గర నుంచి మొదలుకొని ఎంటైర్ ఇన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్కి కూడా
ఈ యొక్క వ్యాపారాన్ని మనం తీసుకొని వెళ్ళొచ్చు, మనం మనస్ఫూర్తిగా ఈ బిజినెస్ ప్లాన్ని అర్థం చేసుకుంటే. ఎప్పుడైతే అది మనకు అర్థమవుతుందో అప్పుడు ఈజీ అండ్ సింపుల్ అవుతుంది. సో కాబట్టి సో మనం కనే కళలు, మనం ఉంటున్న పరిస్థితులు, వాస్తవాలు చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఇవన్నీ మీ అందరికి తెలిసిందే, ఇవన్నీ మీరు ఫీల్ చేస్తున్నారు కాబట్టే, ఫేస్ చేస్తున్నారు కాబట్టి వెస్టీజ్లో ఉన్నారు. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, సో డైలీ వర్క్ చేయండి, డైలీ ఒక 3 మెంబర్స్ని కలవండి, డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వండి, ఎస్ అన్నా నో అన్నా, చక్కగా హ్యాపీగా ఒక యూనిఫామ్ మెయింటైన్ చేయండి, డెమోస్ ఇవ్వండి. కంపల్సరీ ప్రతి ఒక్క కస్టమర్ కళ్ళల్లో ఆనందాన్ని చూడండి. ప్రతి ఒక్క కస్టమర్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లంకి మన హెల్త్ సప్లిమెంట్ సజెస్ట్ చేయండి. లేదు, ఒక వ్యక్తి నాకు నిరుద్యోగంలో నేనున్నా, అన్ఎంప్లాయ్మెంట్గా నేనున్నా, నాకు ఏదో అవకాశం దొరికితే చాలు అని ఎదురు చూస్తున్న కొంతమంది కళ్ళల్లో ఈరోజు వెస్టీజ్ అనే ఒక ఆపర్చునిటీని పరిచయం చేసి వాళ్ళని ఈ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేదానికి మీరు ఒక నాంది పలకండి. సో ఎందుకంటే ఎప్పుడైతే మనం దాన్ని సీరియస్గా తీసుకుని పని చేస్తామో అప్పుడే మనం అచీవ్ చేయగలుగుతాం ఏది ఏమైనా సరే. సో ఇలాంటి అందరి జీవితాలు మార్చడం కోసం ఈరోజు ఇండియాలో అద్భుతంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టిజ్ అనే కంపెనీ దొరకడం చాలా మన అదృష్టం అని చెప్తా. సో రీజన్ ఏంటి, మనకంటున్న కళలకి, మనం ఉంటున్న వాస్తవానికి రీజన్ ఏంటి అంటే డబ్బే. ఈ డబ్బుని సంపాదించే మార్గాలున్నా ఆ డబ్బుని మనం వెస్టీలో ఎలా తీసుకోవచ్చు అనే పాయింటే ఈరోజు సార్ అడిగారు ఎంత వస్తుంది అని. సో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా. చాలా సింపుల్ అండ్ ఈజీగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గౌతమ్ బలి సార్కి సో ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ చూడండి, ఒక ఎలాంటి అసలు ఈ వెస్టీజ్ ఎలాంటి అవకాశం అంటే ఒక నార్మల్ పర్సన్ కూడా వెస్టీజ్లో ₹1,00,000 సంపాదించే ఒక ఆపర్చునిటీ. అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీడికి నేనేం చదువుకోలేదు నాకు అవకాశం ఇవ్వండి అంటే ఇస్తాడా? పోలీస్ డిపార్ట్మెంట్ నాకు అవకాశం ఇవ్వండి అంటే ఇస్తాడా? హాస్పిటల్లో నాకు అవకాశం ఇవ్వండి అంటే ఇస్తాడా? ఏ ఎనీ ఫీల్డ్, ఆఖరికి ఒక ప్రైవేట్ జాబ్లో నేనేమీ చదువుకోలేదు నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక 10,000 శాలరీ ఇవ్వండి అంటే ఇస్తాడా? ఎక్కడ ఎవరు లేదు. బయట కొన్ని కార్పొరేట్లు బిజినెస్లే ఉన్నాయి, వాటిల్లో ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు. మరి అసలు ఇది గొప్ప కంపెనీయే, గొప్ప కంపెనీ, గొప్ప వ్యక్తి. ఎందుకంటే నువ్వేమీ చదువుకోలా, నీలో టాలెంట్ ఉందా లేదా, నువ్వు ఏ కమ్యూనిటీ, హైట్, వెయిట్, ఇది అది ఏం లేదు, నువ్వు మాట్లాడగలిగే శక్తి నీలో ఉందా, ఈ బిజినెస్ని అర్థం చేసుకొని తెలిసిన వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పగలిగే ఆలోచన నీకుంటే చాలు, మంచిగా ఆలోచిస్తూ 10 మంది బాగుండాలని కోరుకుంటే చాలు అన్న ఒక ఏదైతే ఆలోచనతో మన గౌతమ్ బలిసరి యొక్క కంపెనీని 2004లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 21 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మనం అందరం ఉన్నాం, తెలుసుకుంటున్నాం, ఓకే ఎక్సలెంట్ బాగుంది. కానీ కానీ వెస్టీజ్ యొక్క గొప్పతనం తెలుసుకోకపోతే మనం చేస్తున్నట్టే ఉంటాం బట్ చెయ్యం, చెయ్యాలనిపిస్తూనే ఉంటుంది కానీ చెయ్యం. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఆయుర్వేదిక్లో పిహెచ్డి చేసి నా భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ హెల్త్ ఇండియాగా ఉండాలనే ఒక ఆలోచనతో 2004లో ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి చేసుకోదగ్గ ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి సమస్యలు వస్తున్నా సరే వాటిని ఫేస్ చేస్తూ 21 సంవత్సరాలుగా ఢిల్లీ నడిబొడ్డున ఓక్లాలో ఎస్టీ హెడ్ ఆఫీస్ పెట్టి, బెంగళూరులో ఒక హెడ్ ఆఫీస్ పెట్టి, ఎంటైర్ ఇండియా మొత్తంగా 6,000 బ్రాంచ్లు పెట్టి 20,000 మందికి కార్లు ఇప్పించి 400 మందికి లగ్జరీ కార్స్ ఇప్పించి దరిదాపుగా 2 ప్రోడక్ట్ల నుంచి ఈరోజు 450 రకాల ప్రోడక్ట్లకు తీసుకొని వెళ్ళి ఈరోజు రైతు యొక్క ఆలోచనను కూడా మార్చి, రైతు ఈరోజు సేంద్రియ పద్ధతిలోకి రావాలి, భూమిలో ఉన్న పోషకాలు బాగుండాలి, రైతు కూడా ఈ యొక్క వ్యాపారాన్ని చేసుకోవచ్చు అనే ఒక విధానంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి గౌతమ్ బలీసర్. మరి అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇది ఈరోజు నాకే చెప్తున్నారేమో, నా అప్లైన్ నన్నే కొనమంటున్నాడేమో, నన్నే చేయమనడం ఫీల్ అవుతారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీ యొక్క ఆలోచన మారితే నీ ఇంటిల్లపాది 3 తరాల భవిష్యత్తు మారుతుంది. నిన్ను నమ్ముకొని నీతో పాటు 2, 3, 4 వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళ జీవితం మారుతుంది. ఒకవేళ దీన్ని నువ్వు సీరియస్గా పని చేస్తే 3 తరాల భవిష్యత్తుతో పాటు నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ 3 తరాల భవిష్యత్తు బాగుంటుంది. ఒకవేళ నువ్వు ఇండియాలోనే నీ టీంని బిల్డ్ చేసి నీ ఇండియాలోనే ఉన్న టీం తోటి
అదర్ కంట్రీస్లో కూడా నీ బిజినెస్ని ఎక్స్టెండ్ చేయగలిగితే ఇన్ ఫ్యూచర్ 2050 నాటికి 180 కంట్రీస్లో కూడా వెస్టీజ్ ఉన్న ఆశ్చర్యపోతారు అందరూ. అంత మేనేజ్మెంట్ యొక్క మైండ్ సెట్ అలా ఉంది. అందుకే ఈరోజు చిన్న చిన్నగా 9 కంట్రీస్కి మన బిజినెస్ని తీసుకొని వెళ్ళింది. మనం జస్ట్ అయ్యో నాకు చెప్పడం రాదు, నాకు మాట్లాడడం రాదు, నాకు తెలిసిన వాళ్ళు లేరు, నాకు అది ఇది అని ఆలోచించకండి దయచేసి. గౌతమ్ బాలి సార్ కూడా ఒక వ్యక్తిగానే స్టార్ట్ చేశాడు. 2 వ్యక్తుల్ని కంబైన్ చేసుకుంటూ బిజినెస్ని ముందు తీసుకొని వెళ్ళాడు. బట్ ఈరోజు 5 కోట్ల మందికి లైఫ్ ఇచ్చాడు. సో కాబట్టి మనం కూడా అలాంటి పొజిషన్లో ఉన్నాం. అది ఎప్పటికీ మర్చిపోకండి. ఉదయం లేచిన దగ్గర నుంచి నేను వెస్టీజ్లో ఒక 3 వ్యక్తులతో నేను మాట్లాడుతున్నా లేదా అన్నది మీ అందరికి అర్థమైతే ఈ యొక్క బిజినెస్ అనేది చాలా ఈజీగా ముందు తీసుకెళ్ళచ్చు. అయితే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్గా వెస్టీజ్ అనే కంపెనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. 450 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. 450 రకాల ప్రొడక్ట్స్లో మన ఇంటికి కావాల్సిన కొన్ని ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2000 రూపాయలకి వస్తువులు కొనుక్కున్నాను అనుకుందాం. అది ఎనీ కేటగిరీలో 2000 రూపాయలకి ప్రొడక్ట్స్ కొనుక్కున్నా వాడుకున్నా బాగుంది. ఇదే విషయాన్ని ఇంకొక 6 వ్యక్తులకో 16 మంది వ్యక్తులకో లేకపోతే ఒక 5 వ్యక్తులకో 2 వ్యక్తులకో 3 వ్యక్తులకో ఈ బిజినెస్ ఆపర్చునిటీని పరిచయం చేశా. మరి ఇక్కడ ఇలా చేయడం వల్ల ప్రొడక్ట్ వాడుకుంటే బెనిఫిట్లు అన్నీ వస్తున్నాయి. మరి చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత డబ్బులు ఎలా వస్తాయి అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్. సో కాబట్టి ఈ 9 రకాల ఇన్కమ్స్లో మేజర్గా మీకు బాగా గుర్తు పిలుచుకోవాల్సింది ఒకటే. ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి రఫ్ అండ్ టఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేవింగ్స్ అండ్ రీటైల్ ప్రాఫిట్ సో అండ్ ఏబీబీ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెస్టీలో జాయిన్ అయ్యి ఐడి తీసుకొని ప్రొడక్ట్స్ వాడి తెలిసిన వ్యక్తులకి చెప్పడం స్టార్ట్ చేస్తే నాకు ఫస్ట్ నేనే నా ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్ కొనుక్కోవడం వల్ల సేవింగ్స్ అండ్ రీటైల్ ప్రాఫిట్ 10 to 20%, 30% నాకు సేవింగ్స్ కింద వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నాకు యాక్చువల్గా ఎగ్జాంపుల్ ఏంటంటే 1300 విలువ చేసే వస్తువులు 1000 రూపాయలకు వస్తాయి. సో ఆ 300 రూపీసే సేవింగ్స్ అంటే 10 to 30%. అదే నాకు 1000 రూపాయలు వచ్చిన వస్తువులు అదే 1300కి నేను బయట తెలిసిన వాళ్ళకి రీటైల్ చేస్తే మిగిలేదే రీటైల్ ప్రాఫిట్. దాన్నే మన కంపెనీ ఏం చేసిందంటే సేవింగ్స్ యూస్ చేసుకుంటే 10 to 30% సేవ్ చేసినట్టు. ఒకవేళ నేను తీసుకున్న కుకింగ్ ఆయిల్, ఒక కుకింగ్ ఆయిల్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక కుకింగ్ ఆయిల్ 780 రూపాయలు ఉంటే ఆ 780 రూపాయలు ఉన్న కుకింగ్ ఆయిల్ మనకి 540 రూపాయలకి వస్తుంది. ఓకేనా? సో 540 రూపాయలకి వచ్చిన కుకింగ్ ఆయిల్ నేను ఎంఆర్పి 780 రూపాయలకి రీటైల్ చేస్తే నాకు కుకింగ్ ఆయిల్ మీద 240 రూపాయలు మార్జిన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది సేవింగ్స్ ఆన్ రీటైల్. వాడుకుంటే నేను ప్రొడక్ట్ సేల్ చేయకుండా అదే కుకింగ్ ఆయిల్ని ఇంట్లో వాడుకుంటే సేవింగ్స్. నేను అదే కుకింగ్ ఆయిల్ని రీటైల్ చేస్తే నాకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ రీటైల్ ప్రాఫిట్. ఓకేనా? సో ఆ రీటైల్ ప్రాఫిట్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ సేల్ చేస్తే వచ్చేది తర్వాత మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 రూపీస్కి ప్రోడక్ట్ కొంటే 100 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అలాగే సిఎన్సి ఆఫర్ని యూస్ చేసుకుంటే నాకు 4 నెలల మీద నేను 14,000 రూపాయలు ఖర్చు పెడతాను, నెలకు 3,500 చొప్పున. సో అలా ఖర్చు పెట్టడం వల్ల నాకు 150 రూపాయలు క్యాష్ బ్యాక్, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్. అంటే ఒక నెలకి నేను 3,500 రూపాయలు ఒక నెలకి నేను ఖర్చు పెట్టడం వల్ల వెస్టీజ్ నుంచి నాకు 450 రూపాయలు బెనిఫిట్ వచ్చింది మంత్లీ. అది 4 నెలల పాటు 1800 రూపాయలు వస్తుంది. అండ్ ఇలా నేను 4 నెలల పాటు సిఎన్సి ఆఫర్ చేసుకోవడం వల్ల ఆ 5వ నెలలో నాకు 3,600 రూపాయలు ఎంఆర్పి విలువ చేసే ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. టోటల్ 5,400 రూపాయలు నాకు సేవింగ్స్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి నాకు వచ్చే బెనిఫిట్స్ అనమాట అవన్నీ. ఆ బెనిఫిట్స్ అన్ని నేను తీసుకుంటూ వెస్టీజ్లో ఈ బెనిఫిట్ బయట మార్కెట్లో ఎక్కడా లేదు. మనం ఎంత చెక్ చేసుకున్నా కూడా దొరకదు. డీమార్ట్, రిలయన్స్, XYZ ఏది దొరకదు. వెస్టీజ్ ఈరోజు గొప్ప అని చెప్తాను నేను. వెస్టీలో ఎంత బెనిఫిట్ ఎక్కడ ఇవ్వరు ఈ భూమి మీద, ఏ కిరాణా షాప్లో కూడా. అది చాలా మందికి తెలియదు. సో కాబట్టి అది అందరూ ఉపయోగించుకోండి సిఎన్సి ఆఫర్ని. తర్వాత మనం కొన్న వస్తువుల మీద అకౌంట్లోకి డబ్బులు. ఈ ఒక్క పాయింట్ చాలండి వెస్టీజ్ ఎందుకు చేయాలో అని తెలియజేయడానికి. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి మనం కిరాణా షాప్లో కొంటాం, మనకి ఎవరన్నా ₹1 ఇస్తాడా? ఎవరు. కాబట్టి ఈరోజు మనం వెస్టీజ్ ఒక్క ఆధార్ కార్డుతో వెస్టీజ్లో ప్రొడక్ట్ కొనుక్కోవడం వల్ల మన అకౌంట్కి డబ్బులు ఇస్తా అని చెప్తుంది వెస్టీజ్. సో కాబట్టి ఈ యొక్క పాయింట్
మనకు ఫస్ట్ ఇన్కమ్ కింద రీటైల్ ప్రాఫిటే ఫస్ట్ ఇన్కమ్. గుర్తుపెట్టుకోండి, 9 రకాల ఇన్కమ్స్లో రీటైల్ ప్రాఫిట్ ఫస్ట్ ఇన్కమ్. సేల్ చేస్తే వచ్చే బెనిఫిటే రీటైల్ ఇన్కమ్. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీకు వచ్చే 9 రకాల ఇన్కమ్స్లో రీటైల్ ప్రాఫిట్ అంటే ఏంటి అన్నప్పుడు, నాకు ఎంఆర్పికి వచ్చే ప్రోడక్ట్ నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి వస్తుంది. సో దాంట్లో నేను ఒకవేళ ఎంఆర్పికి కానీ నేను రీటైల్ చేస్తే నాకు ఆ రీటైల్ మధ్యలో వచ్చే మిగిలే ఏదైతే అమౌంట్ ఉందో అదే రీటైల్ ప్రాఫిట్ అని చెప్పండి. ఓకేనా? ఇది ఫస్ట్ ఇన్కమ్. మనకి మంచి హెల్త్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. రెండోది అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్. ఈ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా వస్తుంది? సో అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఎలా వచ్చింది అంటే, ఎప్పుడైతే నేను ఐడి తీసుకొని నేను ఫస్ట్ స్లైడ్ ఇప్పుడు ఏదైతే రీటైల్ ప్రాఫిట్ సేవింగ్స్ చెప్పానో దాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తులకి చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకి అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం కొన్న వస్తువుల మీద స్టార్ట్ అయింది, ప్లస్ ఇంకొంత మొత్తంలోకి ఈ 5 to 16% మధ్యలో మనకి ఇన్కమ్ వచ్చేదే ఏపీబీ, అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్. అది ఎలా వచ్చింది అంటే ఎదుటి వ్యక్తులకి చెప్పి వాళ్ళను కూడా మన టీంలో జాయిన్ చేస్తూ వాళ్ళతో కూడా మనం ఎప్పుడైతే కొనిపిస్తామో అప్పుడు మనకి ఇన్కమ్ స్టార్ట్ అయింది. అయితే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 రూపీస్ ప్రొడక్ట్ కొంటే నాకు ఒక 30 పీవీ ఇస్తారు. ఇక్కడ ఒక పీవీ కాస్ట్ 30 రూపాయలు అనుకుంటున్నాం. అంటే మనం ప్రొడక్ట్స్ కొంటాం, మనకి పీవీ కంపెనీ ఏం చేసింది అంటే మనకి పీవీ యాడ్ చేసింది. కాబట్టి నేను ఒక 1000 రూపాయల వస్తువులు కొన్నాను అనుకోండి, 1000 రూపాయల వస్తువులు కొన్నప్పుడు నాకు ఎన్ని పీవీలు ఇస్తుంది? 30 పీవీ ఇస్తుంది. సో కాబట్టి నేను అదే 3500 రూపాయల వస్తువులు కొంటే 100 పీవీ ఇస్తుంది. ఈ పీవీ అనే దాని గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒక పీవీ నుంచి 599 పీవీ నేను ఎప్పుడైతే జాయిన్ అయిన నేను ఎప్పుడైతే కంప్లీట్ చేస్తానో అప్పుడు నేను 5% కంప్లీట్ చేసినట్టు. తర్వాత 600 పీవీ నుంచి 2399 పీవీ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తానో 8% కంప్లీట్ చేసినట్టు. 2400 పీవీ నుంచి 5499 పీవీ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తానో 12% కంప్లీట్ చేసినట్టు. ఎప్పుడైతే 5500 పీవీకి వెళ్తానో నేను కంపెనీలో 16%, నేను డిస్ట్రిబ్యూటర్ నుంచి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది 5500 పీవీ కంప్లీట్ చేసిన తరువాత. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఏంటి జాయిన్ అయ్యాను యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు మీరు అందరు ఏ లెవెల్స్లో ఉన్నారో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఇమీడియట్లీగా ఇక్కడ ఉన్న 16 మంది ఎవరైతే ఉన్నారో మీటింగ్ ఈరోజు అయిపోతుంది, రేపు మార్నింగ్ మీకున్న డౌట్ని క్లారిటీ తీసుకోవాలి. నాతో అయినా సరే 16 మంది నాకు కాల్ చేసినా నేను మాట్లాడడానికి రెడీ. సో మీ అప్లై ఎవరైతే మిమ్మల్ని పరిచయం చేసినటువంటి వ్యక్తున్నారో వాళ్ళనైనా అడిగి తెలుసుకోండి మీకు తెలియకపోతే. లేదా మీరు చూసుకుంటానంటే ఈ యొక్క దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ యాప్ ఓపెన్ చేసుకొని మీరు ఏ పర్సెంట్లో ఉన్నారో చూసుకోండి. సో కాబట్టి ఇది అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా వచ్చింది. ఇది ఇప్పుడు మనం ఈ పట్టికలో చూపించింది ఏంటి అంటే, నువ్వు స్టార్టింగ్ డిస్ట్రిబ్యూటర్ అంటే 5%. నువ్వు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే 16%కి వెళ్ళాలా, 5500 పీవీ కంప్లీట్ చేయాలా. డబ్బుల రూపంలో చెప్పాలంటే 1,80,000 రూపాయలు కంప్లీట్ 1,80,000 రూపాయలు బిజినెస్ చేయాల్సింది ఉంటుంది. సో కాబట్టి 1,80,000 రూపాయలు బిజినెస్ చేసి మనము మన టీం అందరం కలిపి 1,80,000 రూపాయలు బిజినెస్ చేసి బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి అనే ఒక టార్గెట్ పెట్టుకోవాలి వెస్టీజ్లో. ఈ మధ్యలో మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది, ఎంతెంత ఇన్కమ్ వస్తుంది అనే దాంట్లో కన్నా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, వెస్టీజ్లో నేను 599 పీవీ కంప్లీట్ చేసే దానికన్నా ముందు ఒక జాయిన్ అయిన మంత్లోనే 300 పీవీ కంప్లీట్ చేసేస్తే నన్ను 8% అంటారు, ఫాస్ట్ ట్రాక్ 8% అంటారు. ఫాస్ట్ ట్రాక్ 8% ఏంటి? యాక్చువల్గా నేను 5 కంప్లీట్ చేసి 8లోకి వెళ్ళాలంటే 599 చేయాలి. అలా కాకుండా నేను 300 పాయింట్లు చేస్తే జాయిన్ అయిన మంత్లో నేను ఫాస్ట్ ట్రాక్ 8%కి వెళ్ళిపోతాను. కాబట్టి మీరు అందరూ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా మీ అండర్లో కొత్త వ్యక్తులు జాయిన్ అయితే ఫాస్ట్ ట్రాక్ 8% అంటే ఏంటి, ఫాస్ట్ ట్రాక్ 8% చేయడం వల్ల ఒక 10,000 రూపాయలు బిజినెస్ చేయడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఆ బెనిఫిట్ని మీరు కొత్త వ్యక్తులకి చెప్పగలిగితే ప్రతి ఒక్క వ్యక్తి ఒక 10,000 రూపాయలు బిజినెస్ చేయడం చాలా ఈజీ. సో అలాగే 5,500 పీవీ కాకుండా నేను జాయిన్ అయిన మంత్లోనే, నేను ఈ మంతే జాయిన్ అయ్యా,
4500 పీవీ చేసేసాను నేను నా టీంతో. అప్పుడు నన్ను బ్రాంజ్ డైరెక్టర్ అనేసిద్ది కంపెనీ. డైరెక్ట్ 5500 చేయకుండా 4500 చేస్తే చాలు, కంపెనీలో బ్రాంజ్ డైరెక్టర్ సింగిల్ మంత్లో. సో కాబట్టి ఈ యొక్క దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది కంపల్సరీ మీ దగ్గర ఉండాలా, ఎందుకంటే వెస్టీజ్ చేయడానికి మీరు అందరూ ఫిక్స్ అయ్యారు కాబట్టి. సో తర్వాత ఇప్పుడు సింపుల్ ఏంటంటే మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ అంతే. సో అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇన్కమ్ ఎలా వస్తుంది? సో ఇక్కడ చూడండి, నేను ఒక 100 పీవీ తీసుకున్నా అంటే నేను ఒక 3,500 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ కొన్నాను. నేను ఒక 100 పీవీ వచ్చినాయి నాకు కంపెనీలో. సో అలాగే నా కింద ఒక 1500, 1600, 1700 పెట్టి ఒక పర్సన్ 50 పీవీ తీసుకున్నాడు. రెండో పర్సన్ 50, మూడో పర్సన్ 50, నాలుగో పర్సన్ కూడా 50 పీవీకి ప్రోడక్ట్ కొనుక్కున్నాడు. టోటల్ మొత్తం చూసుకుంటే ఓవరాల్గా నా సెల్ఫ్ 100 పీవీ. ఇక్కడ ఏం చేయాలంటే ఈ క్యాలిక్యులేషన్ అందరూ బాగా అర్థం చేసుకోండి. నా సెల్ఫ్ మీద జరిగిన దానికి నాకు ఎంత ఇన్కమ్ వస్తుందో ఫస్ట్ తెలియాలి. సో నేను ఇక్కడ టోటల్ పీవీ లెక్క పెట్టుకోండి ఫస్ట్. నా సెల్ఫ్ 100 పీవీ, నా కింద నలుగురు 50 పీవీ చేశారు కాబట్టి అవి ఒక 200 పీవీ, టోటల్ 300 పీవీ. అంటే నేను ఇంత ఆల్రెడీ ఏం చెప్పాను, జాయిన్ అయిన మంత్లోనే ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వాలంటే 300 పీవీ చేస్తే చాలు, ఈ కంపెనీలో 8%కి ప్రమోషన్ చేసిద్ది కంపెనీ అని. అయితే ఇప్పుడు నేనేం చేశాను, 300 పీవీ అయిపోయినాయి కాబట్టి నేను 8%లోకి వెళ్ళాను. 8%లోకి వెళ్ళినప్పుడు నాకు ఇన్కమ్ ఎలా ఇచ్చిద్ది అనేది చిన్న క్యాలిక్యులేషన్. సెల్ఫ్ 100 పీవీ చేసా, ఇంటూ 8% క్యాలిక్యులేషన్ చేయాలా, దానికి ఈజ్ ఈక్వల్ టు 8 పాయింట్స్ వచ్చినాయి. ఆ 8 పాయింట్స్కి ఇంటూ 18 రూపాయలని లెక్కించాలా. సో ఇది ఫార్ములా. సో 100 పీవీ ఇంటూ 8% ఈజ్ ఈక్వల్ 8 వచ్చింది. 8కి 18 రూపీస్ నేను లెక్కించాను. అయితే నాకు నేను కొన్న వస్తువుల మీద 3500కి నేను కొన్న వస్తువుల మీద 144 రూపాయలు డబ్బులు వచ్చినాయి. నాకు ఆ ఫ్రీ ప్రొడక్ట్ అవన్నీ ఓకే, అది వేరే విషయం. సో ఇలాగే ఇప్పుడు నేను నా కింద ఉన్న పర్సన్ దగ్గర నుంచి నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి 50 పాయింట్లు చేశాడు, నేను 8%లో ఉన్నా. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టు మనం ఆ పర్టికులర్ 5%లో జాయిన్ అయిన వ్యక్తి 50 పీవీ చేశాడు కాబట్టి 5%. 5%కి 8%కి 3% ఉంది కాబట్టి ఏ అనే వ్యక్తి 50 పీవీ చేశాడు కాబట్టి 3% మీద డబ్బులు ఇస్తుంది కంపెనీ. సో 50 పీవీ ఇంటూ 3% క్యాలిక్యులేషన్ చేస్తే 1.5 వచ్చింది, దానికి 18 రూపాయలు లెక్కిస్తే సో 27 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఏ అనే వ్యక్తికి 27 రూపాయలు ఇస్తే బి అనే వ్యక్తి అదే చేశాడు, సి అనే వ్యక్తి అదే చేశాడు, అండ్ డి అనే వ్యక్తి కూడా అదే చేశాడు కాబట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా సేమ్ ఇన్కమ్ వచ్చింది. సో టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 పీవీతో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి నా అండర్లో నలుగురితో ఒక 50 పీవీ కొనిపిస్తే నాకు వచ్చే టోటల్ ఇన్కమ్ ఎంతయ్యా అంటే ఆ మంత్ 252 రూపాయలు. ఇది రెండో ఇన్కమ్, వెస్టీజ్లో రెండో ఇన్కమ్ ఇలా వస్తుంది. సో దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలా, కంపల్సరీ మీకు డౌట్ ఉంటుంది. ఆ డౌట్ని క్లారిటీ తీసుకునేంత మట్టుకు వదిలిపెట్టే సమస్య లేదు. మీరు అడగాలి, నేర్చుకోవాలి, మీరు ఎదుటి వ్యక్తులకి నేర్పించే దాంట్లో ఆ స్థాయిలో ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను నా కింద ఒక 6 వ్యక్తులు జాయిన్ చేసుకున్నా. ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి అంటే ఇక్కడ నేను 50 పీవీ చేశా మీ దృష్టిలో, ఎక్కడ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ నేనేం చేశానంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 900 పీవీ చేశా. 900 పీవీ అంటే ఒక్కొక్క గ్రూప్ అనుకోండి, ఆ వ్యక్తే చేయని, ఆ వ్యక్తి కింద 10 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి. జాయిన్ అయిన మంత్లో టోటల్గా నేను అట్లా 900 పీవీ 900 పీవీ 900 పీవీ 900 పీవీ చొప్పున నా సెల్ఫ్ ఒక 100 పీవీ చేసుకొని 6 900 పీవీలు చేయించా. అంటే ఒక్కొక్క వ్యక్తితో ఆల్మోస్ట్ 28,000 రూపాయలు బిజినెస్ చేపిస్తే టోటల్ పీవీ ఎంత, ఇక్కడ ఎగ్జాంపుల్. సో టోటల్ పీవీ ఎంత, మొత్తం 5,500 పీవీ అవుతుంది. సో కాబట్టి మనం ఈ కంపెనీలో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో 5,500 పీవీ అయితే బ్రాంజ్ డైరెక్టర్ అవుతామని. సో అదే అక్కడ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే 5,500 పీవీ అలా అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సింపుల్గా ఇంకోసారి చెప్తా. ఇక్కడ చూడండి, సో 100 పీవీ నేను చేసా, నా ఏ అనే గ్రూప్ నుంచి 900, బి అనే గ్రూప్ నుంచి 900, సిడిఈఎఫ్ ఇలా 6 గ్రూపుల నుంచి 900 పీవీ నేను టార్గెట్ పెట్టుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైతే న్యూ పర్సన్స్ ఉన్నారో దీంట్లో ప్రజెంట్ జూమ్లో, సో ఈ బిజినెస్లో మీకు ఒక 25,000 ఇన్కమ్ రావాలంటే ఇలా ప్లాన్ చేసుకొని ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక 28,000 రూపాయలు చొప్పున
మీరు చెయ్యాలి ఈ బిజినెస్లో నా లైఫ్ నా కెరియర్ ఉంటుందని కానీ డెసిషన్ తీసుకుంటే ఇలా ఒక నెల మొత్తం వర్క్ చేసుకుంటే టోటల్ 5,500 పీవీ కంప్లీట్ అవుతుంది. వెస్టీజ్లో మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. మీ ఇన్కమ్ ఆల్మోస్ట్ 20,000 క్రాస్ అయిపోతుంది. ఓకేనా? సో అప్పుడు కంపెనీలో మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఈ బ్రాంజ్ డైరెక్టర్ ఇన్కమ్ ఎంత అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 18,000 రూపీస్ వస్తుంది. ఓకేనా? 18,000 రూపీస్. అదేంటి ఓన్లీ 2 ఇన్కమ్సే, ఒక ఇన్కమే. ఆల్రెడీ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే. అయితే దానికి ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మనకి మూడో ఇన్కమ్ యాడ్ అవుతుంది. అదేంటి అంటే డైరెక్టర్ బోనస్. ఈ డైరెక్టర్ బోనస్ ఎలా వస్తుంది? 15% మనం డైరెక్టర్ అయిన తర్వాత డైరెక్టర్ బోనస్ ఎలా వస్తుంది? ఆ డైరెక్టర్ బోనస్ ఎలా వస్తుంది అంటే ఎగ్జాంపుల్, వన్స్ 5,500 పీవీలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చే ఈ సేవింగ్స్ అండ్ రీటైల్ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్తో పాటు ఇక్కడ మీకు 18,000 రూపాయలు చూపించింది ఏంటంటే ఏపీబీ 5% నుంచి 16% ఏదైతే మనము మన టీం మధ్య వచ్చే ఇన్కమే అక్కడ చూపించాం 18,000 రూపాయలు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్టర్ బోనస్ 15%. అదేంటంటే 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది మన ఇండియా మొత్తం మీద. అయితే ఆ 1 కోటి రూపాయల్లో 15% అంటే 15 లక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ 15 లక్షల మంది, సారీ 15 లక్షల రూపాయలు పక్కకు తీసి పక్కన పెట్టిద్ది కంపెనీ. నాకు 1 కోటి రూపాయలు సేల్ అయింది. ఈరోజు నా కంపెనీలో 2,000 మంది బ్రాంజ్ డైరెక్టర్లు అయ్యారు. ఆ బ్రాంజ్ డైరెక్టర్లకి నేను డైరెక్టర్ బోనస్ ఇవ్వాలని చెప్తుంది కంపెనీ. ఆ ఇవ్వడం కోసం 15 లక్షల రూపాయలు పక్కన పెట్టింది. ఇప్పుడు 15 లక్షల రూపాయలు ఏం చేయాలి? 2,000 మందికి ఇవ్వాలి. 2,000 మందికి ఇవ్వాలంటే ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? 750 రూపాయలు వచ్చింది. అంటే ఇట్లాగా డైరెక్టర్ బోనస్ అనేది ఇచ్చిద్ది. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు. డైరెక్టర్ బోనస్ కానీ టీమ్ బిల్డింగ్ బోనస్ ఇక్కడ 3% ఉంది చూసారా? ఆ 3% టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా అంతే వచ్చిద్ది. 1 కోటి రూపాయల్లో 3% అంటే 3 లక్షలు. 3 లక్షల రూపాయలు ఎవరైతే 2,000 పీవీ ఎప్పుడైతే మనం బ్రాంజ్ డైరెక్టర్ అవుతామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను, నాకు 2,001 పీవీ ఎక్కువ ఉంది. ఇప్పుడు 5,500 పీవీలో 2,001 పీవీ కంప్లీట్ చేసేసాను కాబట్టి డైరెక్టర్ అయ్యాను. సో డైరెక్టర్తో పాటు నాకు అదనంగా 2,001 పీవీకి 600 పీవీ ఎక్స్ట్రా చేసుకుంటే టోటల్ 2,600 పీవీ అవుతాయి. అప్పుడు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది వచ్చింది. ఓకేనా? ఆల్రెడీ బ్రాంజ్ డైరెక్టర్ అయిపోయారు లాస్ట్ మంత్. ఈ మంత్లో తను 2,001 పీవీ చేసుకోవాలి. బ్రాంజ్ డైరెక్టర్కి క్వాలిఫై అవ్వాలి అంటే మళ్ళీ పర్మనెంట్ లెవెల్ బ్రాంజే. బ్రాంజ్ లెవెల్కి క్వాలిఫై అవ్వాలంటే 2,001 చేయాలి. అదనంగా 600 పీవీలు చేస్తే 2,600 పీవీ అవుతుంది. సో టోటల్ 2,600 పీవీతో టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వచ్చింది. ఓకేనా? సో అక్కడ వరకు ఫర్ ఎగ్జాంపుల్ వెస్టీజ్లో 4 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఒక బ్రాంజ్ డైరెక్టర్కి 4 రకాల ఇన్కమ్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బ్రాంజ్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే బ్రాంజ్లో ఉన్నారో ఒక్కడే గుర్తుపెట్టుకోండి డియర్ లీడర్స్, బ్రాంజ్ డైరెక్టర్ అయితే నెలకు ఒక 18,000 రూపాయలు సంపాదించడం చాలా ఈజీ అండ్ సింపుల్. సో అది ఎప్పుడు అంటే ఏమంటారంటే ఒక జాబ్ కోసం మనం 8 గంటలు ఎలా అయితే పని చేస్తామో అలాగా డైలీ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి వెస్టీజ్ని పట్టుకొని కానీ పని చేస్తే ఆ ఇన్కమ్ తీసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరూ బ్రాంజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీ లెవెల్స్ అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ 4 ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రాంజ్ డైరెక్టర్కి ఎన్ని రకాల ఇన్కమ్స్ వస్తాయి అంటే 4 టైప్స్ ఇన్కమ్స్ వస్తాయి. 4 రకాల ఇన్కమ్స్ ఇవే. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? తర్వాత సిల్వర్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడదాం. యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే సో నా కింద ఒక వ్యక్తిని బ్రాంజ్ డైరెక్టర్ని చేయాలి. ఇక్కడ ఉన్న పిక్చర్లో చూడండి, నేను యు అంటే నేను, కింద బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నాడు నా కింద. నాకు అదనంగా 3 గ్రూపులు 4 గ్రూపులు 5 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులతో నేను నెలకి ఆ నెలలో 1,801 పీవీ చేసుకున్న యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా. నా అండర్లో 2,001 పీవీ చేసిన వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నాడు. నేనేం చేశానంటే నా సపరేట్ మిగతా టీములతో కలుపుకొని 1,801 పీవీ చేసుకున్నా. యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్ అవడం వల్ల నాకు ట్రావెల్ ఫండ్ వచ్చింది. ట్రావెల్ ఫండ్ కూడా నేను ఇందాక ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ 3% అంటే ఒకవేళ మన కంపెనీ 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేస్తే 3 లక్షల రూపాయలు పక్కన పెట్టింది. ఎవరికి? సిల్వర్ డైరెక్టర్కి. అది ట్రావెల్ ఫండ్ అచీవ్ చేసిన వాళ్ళకి. సిల్వర్ డైరెక్టర్కి ట్రావెల్ ఫండ్ రావాలంటే 1,801 పీవీ చేయాలి, కింద బ్రాంజ్ డైరెక్టర్ని చేయాలి. సో అది వస్తుంది. తర్వాత ఆరో ఇన్కమ్ వచ్చింది ఎల్ఓబి. ఇదే బాగా అందరు గుర్తుపెట్టుకోండి. సార్ అడిగిన పాయింట్ ఇక్కడే ఉంది. సో
వెస్టీజ్లో ఒక 25,000 రూపాయలు ఇన్కమ్ రావాలంటే నేను సిల్వర్ డైరెక్టర్ అవ్వాలా, నా అండర్లో ఒక వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ చేయాలా, ఆ వ్యక్తి ద్వారా ఒక ఎల్ఓబి కొట్టాలా, ఎల్ఓబి తీసుకోవాలా. ఆ ఎల్ఓబి ఏంటి అంటే ఎల్ఓబి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అంటే 18%. ఇప్పుడు సపోజు ₹1,00,00,000 18% అంటే 18 లక్షలు. ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ అయ్యి ఈ ఎల్ఓబి ఎలా తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 101 పీవీ చేశా, నా కింద ఒక 6గురిని జాయిన్ చేసుకున్నా, 6గురిలో ఒక వ్యక్తిని బ్రాంజ్ డైరెక్టర్ని చేశా, ఈ ఈ మిగతా 5గురితో కలిపి 1700 పీవీ, నా సెల్ఫ్ 101 పీవీ చేశా. ఈ ఒక గ్రూప్ నుంచి 5,625 పీవీ చేశా. ఇది స్ట్రక్చర్, గుర్తుపెట్టుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఉండాల్సిన ప్రొసీజర్ యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్కి విత్ 6 ఎల్ఓబి 6 ఇన్కమ్స్ రావాలంటే ఇది ఇది ప్రొసీజర్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను సిల్వర్ డైరెక్టర్, నా కింద ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నాడు. బ్రాంజ్ కింద ఎంతమంది అన్న టీం ఉండవండి ఆ గ్రూప్లో, కానీ 5,625 పీవీ జనరేట్ అయితే మీకు ఎల్ఓబి వచ్చింది. అదనంగా ఈ 1801 పీవీకి ఒక 300 పీవీ ఎక్స్ట్రా చేసుకుంటే 2,101 పీవీ అయింది. మనకు అప్పుడు వెస్టీజ్లో ఉన్న 6 రకాల ఇన్కమ్స్ వచ్చేస్తాయి యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్. సిల్వర్ డైరెక్టర్స్గా అవి సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో కష్టపడితే ఒక 6 మంత్స్ కష్టపడితే ఒక ఎల్ఓబి నిలబెట్టుకుంటే కంపల్సరీ వెస్టీజ్లో మనకు వచ్చేది ఎంత అంటే టోటల్ ఎలా ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ 25,000 ఇక్కడ చూపించలేదా ఇన్కమ్ ఇక్కడ. సారీ, ఇక్కడ ఇన్కమ్ చూపించలా యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా. సో ఇదే స్ట్రక్చర్ని కానీ మనం ఫాలో అయితే కంపల్సరీ మనకి 25 to 27,000 ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఇదే సింపుల్ ఇలా ప్లాన్ చేసుకుంటే. సో దీన్ని ఒక ఎల్ఓబి అంటాం. ఒక ఎల్ఓబితో ఇలా తీసుకుంటే ఒక 25 to 27,000 ఇన్కమ్ వచ్చింది. సో ఇక్కడ తర్వాత యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలంటే, నా కింద 2 బ్రాంజ్ డైరెక్టర్లను నేను జాయిన్ చేయాలి, 2 బ్రాంజ్ డైరెక్టర్ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఐడి మీద ఒక 101 పీవీ తీసుకున్నా, నా కింద 2 వ్యక్తుల్ని బ్రాంజ్ డైరెక్టర్లను చేశా, 2 వ్యక్తుల్ని బ్రాంజ్ డైరెక్టర్స్ని చేశా. సో వీళ్ళు ఈ ఫస్ట్ వ్యక్తి 5,500 పీవీ కంప్లీట్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత కదా బ్రాంజ్ డైరెక్టర్ అవుతాడు. మినిమం తర్వాత నెల నుంచి మినిమం 2,001 పీవీ మెయింటైన్ చేయాలి. అంతకు మించి ఇంకెంతైనా చేసుకోవచ్చు. అలాగే రెండో వ్యక్తిని కూడా బ్రాంజ్ డైరెక్టర్, ఇతను కూడా ఏం చేశాడంటే 5,500 పీవీ కంప్లీట్ చేసుకొని, సో ఇక్కడ 5,500 పీవీ కంప్లీట్ చేసుకొని అతను కూడా నెక్స్ట్ మంత్ నుంచి బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవుతున్నాడు. సో కాబట్టి నేను గోల్డ్ డైరెక్టర్ 2 వ్యక్తులు బ్రాంజ్లు అయ్యారు కాబట్టి మిగతా 4 వ్యక్తులతో కలుపుకొని నేను 1,400 పీవీ, నా సెల్ఫ్ 101 పీవీ, నాకు అదనంగా టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 300 పీవీ, టోటల్ నా సైడ్ వాల్యూమ్ అని చెప్తా. ఇదంతా సైడ్ వాల్యూమ్, ఈ పైన ఉన్నదంతా సైడ్ వాల్యూమ్. ఈ టీము నా సెల్ఫ్ అంతా కలుపుకొని నా సెల్ఫ్ 101 పీవీ, 1,400 పీవీ, 1,400 పీవీ ప్లస్ 300 పీవీ, మొత్తం 1801 పీవీ చేశా. అంటే 1,801 పీవీ చేశా నేను యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్గా. యాక్చువల్గా బ్రాంజ్ డైరెక్టర్గా చేయాల్సింది ఎంత, పైన ఇచ్చాను చూడండి, 1,501 పీవీ సైడ్ వాల్యూ. కానీ నేను అదనంగా 300 పీవీ చేసుకుంటే నాకు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది కూడా వచ్చింది. ఇప్పుడు సిల్వర్కి 6 ఇన్కమ్స్ చెప్పా, 6 ఇన్కమ్స్ గోల్డ్ డైరెక్టర్కి వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ చూడండి, ఆ 6 ఇన్కమ్స్ ఇవే. సింపుల్: సేవింగ్స్ ఆన్ రీటైల్ ప్రాఫిట్, ఏబీబీ, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, ఎల్ఓబి, ఇవన్నీ కూడా వస్తాయి. యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా నేను ఒక గ్రూప్ నుంచి 5,625 పీవీ, రెండో గ్రూప్ నుంచి 5,625 పీవీ నేను చేసినట్లయితే, గుర్తుపెట్టుకోండి, ఎంత చేసినట్టయితే. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, పీవీ అంటే చాలామంది తెలియదు కాబట్టి, కొంతమందికి అర్థం కావట్లేదు కాబట్టి, మినిమం ఏ అనే గ్రూప్ నుంచి ఎంత సింపుల్లో సింపుల్ అనుకున్నా కూడా ఒక 1000 పీవీ 30,000 అనుకోండి, 5,000 పీవీ 1,50,000, ఇంకొక 20,000 1,70,000 రూపాయలు లేదా 1,80,000 రూపాయలు బిజినెస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒక గ్రూప్ నుంచి 1,80,000 రూపాయలు బిజినెస్ జరిగితే, రెండో గ్రూప్ నుంచి కూడా 1,80,000 రూపాయలు బిజినెస్ జరిగితే వీటిని ఎల్ఓబి అంటాం. ఎల్ఓబికి కానీ గోల్డ్ డైరెక్టర్ పొజిషన్లో మనం కానీ చేసుకుంటే మనకు వచ్చే ఆదాయం ఎంత అంటే
రూపీస్ 40,000 రూపీస్ వస్తాయి. ఈ ఇన్కమ్ కోసం 2 సంవత్సరాలు లేదా ఒక్క సంవత్సరం టాలెంట్ ఉండి కష్టపడి, లేదు నేను అసలు 6 నెలల్లోనే నేను దీన్ని అచీవ్ చేయగలనని పిచ్చిగా పనిచేస్తే ఆ 40,000 రూపాయలు రాకపోతే కంపల్సరీ గట్టిగా అడగండి ఎవరినైనా సరే, పక్కా వస్తాయి ఇదే సిస్టంతో క్రియేట్ చేస్తే. సో తర్వాత యాజ్ ఏ స్టార్ డైరెక్టర్ నా సైడ్ వాల్యూమ్ 1001 పీవీ, నా సెల్ఫ్ 101 పీవీ చేశా, నా కింద 3 డైరెక్టర్ని క్రియేట్ చేశా. అంటే ప్రతి ఒక్క వ్యక్తి 5,500 5,500 పీవీలు కంప్లీట్ చేసుకున్న తర్వాత గురించి ఆలోచించండి. మీరు చేసుకున్నారు. సో నేను నా సెల్ఫ్ 101 పీవీ, నా సైడ్ 3 టీములతో కలిపి 900 పీవీ, టోటల్ 1001 పీవీ చేశాను నేను. ఇప్పుడు యాజ్ ఏ స్టార్ డైరెక్టర్గా ఒక్కొక్క గ్రూప్ నుంచి నేను 5,625 పీవీ నుంచి చేసుకున్నా. నాకు ఇక్కడి నుంచి ఆ 6 ఇన్కమ్స్తో పాటు స్టార్ డైరెక్టర్గా 7వ ఇన్కమ్ స్టార్ట్ అయింది కార్ ఫండ్. స్టార్ డైరెక్టర్గా 3 నెలలు ఇదే స్ట్రక్చర్ నేను ఈ కింద 5,625 పీవీ పక్కన పెట్టేయండి, 2,001 పీవీ 2,001 పీవీ 2,001 పీవీ చొప్పున ముగ్గురిని 3 నెలలు మనం మెయింటైన్ చేస్తే సేమ్ ఇలాగే 3 నెలల తర్వాత నుంచి మనకి కారు ఫండ్ స్టార్ట్ అయింది. ఆ కారు ఫండ్తో పాటు మనం కంపెనీలో కార్ అచీవ్ చేయొచ్చు. దాంతోపాటు నాకు 3 ఎల్ఓబీలు వస్తే యాజ్ ఏ స్టార్ డైరెక్టర్గా నా ఇన్కమ్ అక్షరాల 60,000 రూపాయలు ఉంటుందండి. నేను దీన్ని చూశాను యాజ్ ఏ ఐటీఐ స్టూడెంట్గా, ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా వెస్టీజ్ అనే ఆపర్చునిటీ తీసుకొని ఈ సిస్టంలోకి వచ్చి ఇంతమందిని టీంని క్రియేట్ చేసి 6 గ్రూపుల్లో ఒక 3 గ్రూపుల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చి ఇంత ఇన్కమ్ తీసుకున్నానండి. సో కాబట్టి దీని గురించి నేను స్ట్రాంగ్గా మాట్లాడగలను. వస్తుందా అంటే 100% వస్తుంది, డౌటే లేదు ఎక్కడ కూడా. సో కాబట్టి దాన్ని అందరూ కూడా స్టార్ డైరెక్టర్ అయిన పొజిషన్లో అలా ఇన్కమ్ తీసుకోవచ్చు. తర్వాత డైమండ్ డైరెక్టర్గా 501 పీవీ అండ్ నా సెల్ఫ్ ఒక 100 పీవీ చేసుకున్నాను. అలాగే 4 గ్రూపుల్ని 4 బ్రాంజ్ డైరెక్టర్లని క్రియేట్ చేశాను. సో ఇలాగా 4 బ్రాంజ్ డైరెక్టర్లు అయితే నేను డైమండ్ డైరెక్టర్ అంటారు కంపెనీలో. సో నేను ఒక్కొక్క గ్రూప్ నుంచి 5,625 5,625 5,625 ఈ 5,625 అనేది ఎల్ఓబి అనుకోండి. మీరు అందరూ అనుకోవాల్సింది ఏంటంటే 5,625 అనేది ఎల్ఓబి. 5,625 పీవీ రాలా, 2,001 పీవీ వచ్చింది మీ కింద, బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు మీ కింద మీ అండర్లో. అట్లా 4 బ్రాంజ్ డైరెక్టర్లు అయినా కూడా మీరు డైమండే. కానీ ఎల్ఓబి ఎప్పుడైతే ఒక గ్రూప్ నుంచి ఎల్ఓబి వచ్చిందో ఇన్కమ్ రేజ్ అయ్యిద్ది. సో మిగతా ఇద్దరు వ్యక్తుల నుంచి ఒక 400 పీవీ, నా సెల్ఫ్ 101, టోటల్ 400 501 పీవీ కంప్లీట్ చేసే సైడ్ వాల్యూ. నా కింద 4 నేను 2,001 పీవీ కాకుండా 5,625 పీవీ చేశా 4 గ్రూపులతోటి. నా ఇన్కమ్ ఎంత అంటే అక్షరాల 80,000. ఇది పిక్చర్ తీసుకోండి. యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్గా నా ఇన్కమ్ 80,000 ఉంటుందండి. ఈ ఒక్క పిక్చర్ కోసం 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు కష్టపడినా బాధలేదు. కంపల్సరీ అచీవ్ చేయొచ్చు ప్రతి ఒక్క వ్యక్తి కూడా. తర్వాత యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అండర్లో 6 గ్రూపుల్లో వాళ్ళ కింద వాళ్ళ కింద ఎవరి కింద అయినా సరే డౌన్ 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 ఎవరైనా సరే ఆ గ్రూప్లో ఒక వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి. ఓకేనా? 6 గ్రూపుల నుంచి 6 బ్రాంజ్ డైరెక్టర్లు అవ్వాలి. సో ఎప్పుడైతే 6 బ్రాంజ్ డైరెక్టర్లు అవుతారో నాకేం జరిగిద్దంటే హౌస్ ఫండ్ స్టార్ట్ అయ్యిద్ది. మన కంపెనీలో వచ్చే 9 రకాల ఇన్కమ్స్లో 8 రకాల ఇన్కమ్స్ క్రౌన్ డైరెక్టర్ అయితే వచ్చేస్తాయి. మనం ఆల్రెడీ సిల్వర్కి 6 అనుకున్నాం, తర్వాత స్టార్కి 7 ఇన్కమ్ స్టార్ట్ అయింది, క్రౌన్కి 8 ఇన్కమ్ హౌస్ ఫండ్. ఈ హౌస్ ఫండ్ మనకు నచ్చినట్లుగా కట్టుకునే దానికి ప్లాన్ చేసుకోవచ్చు. అదే క్రౌన్ డైరెక్టర్గా 6 గ్రూపులు ఉన్నాయి, 6 గ్రూపులు 6 బ్రాంజ్ డైరెక్టర్లు ఉన్నారు. సో ఒక్కొక్క గ్రూప్ నుంచి 2,001 పీవీ 2,001 పీవీ 2,001 పీవీ 2,001 పీవీ చొప్పున చేసుకున్నాను. యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్గా 3 నెలల పాటు నేను కంప్లీట్ చేసుకుంటే యాజ్ ఏ హౌస్ ఫండ్ స్టార్ట్ అయింది. అట్లాగే క్రౌన్ అట్లా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక గ్రూప్ నుంచి 5,625, రెండో గ్రూప్ నుంచి 5,625, మూడో గ్రూప్ నుంచి కూడా 5,625, 4 5 6 గ్రూపుల నుంచి కూడా 5,625 పీవీ చొప్పున నేను 6 గ్రూపుల నుంచి నేను కానీ పీవీని కానీ జనరేట్ చేస్తే యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్గా నా ఇన్కమ్ ఎంత అంటే అక్షరాలు ₹1,00,000 అండి. మా ఫోకస్ దీని మీద ఉంది వెస్టీజ్లో ప్రజెంట్ నో సిచ్యువేషన్. ఇది అందరూ కూడా
యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ నేను కోరుకుంటున్నా. ఈ క్రౌన్ డైరెక్టర్ అవడం కోసం ఈ 6 గ్రూపుల్ని తయారు చేసుకుని ఆ 6 గ్రూపుల కింద వాళ్ళతో సేమ్ మీరు ఏదైతే పని చేశారో అదే పని చేపిస్తూ ఎవరైతే మీ 6గురు జూమ్కి తీసుకొచ్చి అదే 6గురిని వాళ్ళ కింద 6గురిని కూడా జూమ్కి తీసుకొచ్చేలాగా మీరు కానీ ఈ బిజినెస్ని బిల్డ్ చేయగలిగితే, ఈ బిజినెస్లో టీంని కట్టగలిగితే, సో మీరు ఏదైనా తీసుకోండి, వాళ్ళు ఇదన్నారు, వాళ్ళు అదన్నారు, వాళ్ళు కాదన్నారు, వీళ్ళు వదిలేశారు, వాళ్ళు చేశారు, ఇది చేశారు, ఇవన్నీ వదిలేసేయండి. వెస్టీలో 1,60,00,000 తీసుకునే పర్సన్ ఉన్నాడు, ఇది నిజం. 90 లక్షలు తీసుకునే ఎస్పి బరిల్ సార్ ఉన్నాడు, ఇది నిజం. 46 లక్షలు తీసుకునే సుబ్బయ్య శెట్టి సార్ ఉన్నారు, ఇది నిజం. ఓకేనా? మోహన్ రావు సార్ 22 లక్షలు తీసుకునే పర్సన్ ఉన్నాడు, ఇది నిజం. అట్లాగే మన సునీల్ కుమార్ సాహు సార్ 12 లక్షలు తీసుకునే పర్సన్ ఉన్నాడు. ఎంఎస్ఆర్ 18 లక్షలు, విజయరాజు 18 లక్షలు. అట్లా మనకు తెలిసిన వాళ్ళే కొంతమంది ఉంటే తెలియలోళ్ళు కొన్ని లక్షల లక్షల మంది ఉన్నారు వెస్టీలో. మరి వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు, మనం అందరం సక్సెస్ అవ్వచ్చు. వాడిదన్నాడు, వీడదన్నాడు, మా ఊళ్ళో ఇదన్నారు, మా ఇంటికాడ ఇదన్నారు, అదంతా పెట్టుకుంటే ఈ పని కాదు, ఏ పని కూడా చేయలేం. దాన్ని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తా. ఇది స్ట్రక్చర్. నా కింద ఒక వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ అయితే సిల్వర్ డైరెక్టర్ అంటారు. రెండో వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ అయితే రెండో వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ అయితే గోల్డ్ డైరెక్టర్ అంటారు. మూడో వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ అయితే స్టార్. నాలుగో వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ అయితే డైమండ్ డైరెక్టర్. సో ఆ, ఆరుగురు వ్యక్తులు బ్రాంజ్ డైరెక్టర్లుగా మనం క్రియేట్ చేస్తే ఇక్కడ పెట్టాను చూడండి, క్రౌన్ డైరెక్టర్ అంటాం. ఏడో వ్యక్తి, ఎనిమిదో వ్యక్తిని కూడా మనం కంప్లీట్ చేస్తే మన అండర్లో బ్రాంజ్ డైరెక్టర్లుగా, సో కంపెనీలో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటాం. ఇట్లా ఓవరాల్గా చూడండి ఇది. సో ఒక వ్యక్తి బ్రాంజ్ అయితే సిల్వర్, రెండో వ్యక్తి బ్రాంజ్ అయితే గోల్డ్, మూడో వ్యక్తి బ్రాంజ్ అయితే స్టార్, నాలుగో వ్యక్తి బ్రాంజ్ అయితే డైమండ్ డైరెక్టర్, 6 వ్యక్తులు అయితే క్రౌన్ డైరెక్టర్, 8 వ్యక్తులు అయితే యూసీడీ, అట్లాగే 8 వ్యక్తులకి ప్లస్ 4 వ్యక్తులు కానీ బ్రాంజ్ డైరెక్టర్లు అయితే డిసిడి, ఆ 12 మంది బ్రాంజ్ డైరెక్టర్లకి ఇంకొక 4 వ్యక్తులు బ్రాంజ్ డైరెక్టర్లు అయితే డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టీజ్. డబల్ క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టీజ్, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టీజ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పొజిషన్ వెస్టీజ్లో. తర్వాత ఈ పొజిషన్కి వెళ్ళే టైంకి ట్రావెల్ ఫండ్ వస్తుంటుంది, కార్ ఫండ్ వస్తుంటుంది, హౌస్ ఫండ్ వచ్చింది, ఎలైట్ క్లబ్ బోనస్ వచ్చింది, 3 తరాల ఇన్కమ్కి మనం ఎలిజిబిలిటీలో ఉంటాం. సో దానితో పాటు మన ఆదాయం ఎంత అంటే అక్షరాల 5 లక్షలు ఉంటుందండి. సింపుల్ 5 లక్షలు. ఇదే బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో మనం 16 లెగ్గుల నుంచి 16 ఎల్ఓబీలు కొట్టే అంత క్యాపబిలిటీ మనకు ఉంటే మన ఇన్కమ్ 10 లక్షల పైబడి ఉంటుంది డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో. అక్కడి నుంచి 10 లక్షల పైబడి మన ఇన్కమ్ కానీ స్టార్ట్ అయితే వెస్టీలో విఎంసిఎం, వెస్టీల్ మిలీనియర్ క్లబ్ మెంబర్. సో మనకు ఆ పొజిషన్ వచ్చేసింది వెస్టీలో 10 lakhs రీచ్ అయితే. కాబట్టి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. చక్కగా ఇది మీరు రాసుకొని పెట్టుకోండి, చక్కగా మీ పిక్చర్ పెట్టుకోండి. సో దీని మీద ఫోకస్ చేస్తే కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవ్వచ్చు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన సబ్జెక్ట్లో లెవెల్స్ ఎలా అనే క్లారిటీ వస్తే చాలు. ఒకటి ఫస్ట్ థింగ్, ఒక బ్రాంజ్ డైరెక్టర్ని చేస్తే సిల్వర్, ఇద్దరిని చేస్తే గోల్డ్, ముగ్గురిని చేస్తే స్టార్, నలుగురిని చేస్తే డైమండ్ అండ్ 6గురిని చేస్తే క్రౌన్. ఇది క్లారిటీ. అదనంగా ఇద్దరిని చేస్తే యూసీడీ, నలుగురిని చేస్తే డిసిడి, ఇంకొక నలుగురిని చేస్తే డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ డియూసిడి. లెవెల్స్ విధానం ఇదే, సింపుల్. మీది ఫస్ట్ ఒక ఐడి, మీ ఐడి కింద ఈ ఫార్మాట్లో టీం ఉండాలి. ఓకేనా? ఇదే ఫార్మాట్లో టీం ఉంది, ఇది ఓకే. లెవెల్స్ ఇలా పెరుగుతాయి. అయితే డబ్బులు ఎలా పెరుగుతాయి అంటే సింపుల్. ఏ అనే వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు, ఆ వ్యక్తి కింద 5,625 పీవీ చేస్తే ఒక 25,000 వస్తుంది. రెండో వ్యక్తి 5,625 పీవీ చేస్తే 40,000 వస్తుంది. మూడో వ్యక్తి 5,625 చేస్తే 60,000 వస్తుంది. నాలుగో వ్యక్తి కూడా 5,625 పీవీ చేస్తే 80,000 వస్తుంది. అలాగే 6 వ్యక్తులు 5,625 పీవీ చేస్తే మీ ఇన్కమ్ ₹1,00,000 వస్తుంది. సింపుల్. కాబట్టి ఇది సిస్టమ్, దీనికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి సింపుల్గా కొంచెం అర్థమైంది అనుకుంటున్నా. ఇది అందరితో చెప్పించే ప్రయత్నం చేద్దాం. 3 జనరేషన్ బిజినెస్ వెస్టీజ్. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం అయినా సరే మన ఫ్యామిలీ సేఫ్టీ అండ్ సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సీరియస్గా తీసుకోండి. చాలా ఈ భూమి మీద మంచి బిజినెస్ అవకాశం, ఎలాంటి పెట్టుబడి లేకుండా. కష్టపడండి, మీ చెమట ఓర్చండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేయండి.
కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. మంత్ ఎండింగ్ వచ్చింది. ఎవరెవరైతే పిన్ లెవెల్స్ ఉన్నాయో, ఎవరికెవరికైతే షార్ట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకోండి. వెస్టీలో ఒక స్టెప్ ముందు తీసుకోండి. బ్రాంజ్ దగ్గరకు వచ్చిన వాళ్ళు బ్రాంజ్ ఎడిటర్ కంప్లీట్ చేయండి. 8%లో ఉన్న వాళ్ళు 12%కి వెళ్ళండి. 12% ఉన్న వాళ్ళు 16%కి ఎలా వెళ్ళాలని ప్లాన్ చేసుకోండి. ఎక్కడెక్కడ బిజినెస్ రావాలో, ఎక్కడెక్కడ మనం మాట్లాడాలో అందరు లిస్ట్ అవుట్ చేసుకొని ఈ యొక్క బిజినెస్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ లేడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో కాబట్టి దీని మీద మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని అడిగే ప్రయత్నం చేయండి. టైం కూడా అయిపోయింది కాబట్టి ఒక 1 మినిట్, 30 seconds to 1 minute ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. ఓవర్ టీ తులసి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు. అసలు ఏం పాయింట్స్ ఎన్ని చేసుకోవాలి, మనం ఏ లెవెల్స్లో ఎంతెంత పాయింట్స్ చేసుకోవాలని చెప్పారు. నాకైతే ఏ డౌట్ లేదు సార్, ఎందుకంటే ప్రతిదీ మీరు నాకు నేర్పించారు కాబట్టి. నో డౌట్ సార్, ఒకటే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా లీడర్స్ ఎవరైతే సార్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలో ఏదన్నా అడగాలనుకుంటే కనుక హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. సో ఫస్ట్ ముందుగా మనకి వరలక్ష్మి మేడం హ్యాండ్ రైజ్ చేశారు. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. మేడం, కంటిన్యూ. థ్యాంక్ యూ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. సార్, అదే ఇప్పుడు ఒకళ్ళు బ్రాంజ్ అయితే సిల్వర్ అవుతాము, ఇద్దరు బ్రాంజ్ అయితే గోల్డ్ అవుతాము. ఆ ఇద్దరు బ్రాంజ్ ఒకే మంత్ అవ్వాలా సార్? అంతే మేడం. ఒక నెలలో ఇద్దరు బ్రాంజ్ డైరెక్టర్లు అయితేనే సైడ్ వాల్యూ మనకు 1500 1500 ఒక పీవీ అయితేనే గోల్డ్ డైరెక్టర్ అవుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఈ నెలలో ఒకళ్ళు బ్రాంజ్ అయ్యారు, నెక్స్ట్ మంత్లో ఇంకొకళ్ళు బ్రాంజ్ అయ్యారు, కానీ ఈ వ్యక్తి బ్రాంజ్ అయిన వ్యక్తి మళ్ళీ కంపల్సరీ బ్రాంజ్ డైరెక్టర్కి క్వాలిఫై అయి ఉండాలి. అవును సార్. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. అదే సార్కి ఇప్పుడే 7 tickets కి అమౌంట్ పంపించాను సార్. అంటే ఏంటంటే నాకు ఇక్కడ జరిగింది, వాతావరణం కొంచెం సహకరించక కొంతమంది అవును కాదు అన్నట్టుగా ఉన్నారు అనేసి పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుని 9 కల్లా కనుక్కొని దాన్ని బట్టి మన సార్కి డాక్టర్ గారికి అమౌంట్ వేద్దాము మాట్లాడదామని అనుకున్నాను సార్. కానీ ఓకే ఓకే ఈలోపే మేడం. సార్ వచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంటే సార్కి నన్ను ఆయనకి అదే మొదటి నుంచి అలా అలవాటు, వరలక్ష్మి అంటే తెలియదు సార్, ఆయన లక్ష్మి గారు అని పిలుస్తారు, అందుకే కొంచెం. ఓకే సార్, థ్యాంక్ ఓకే యూ మేడం. సార్. ఓకే సార్, థ్యాంక్ సూపర్ యూ మేడం, సార్. ఆల్ ది బెస్ట్. అందరు జాగ్రత్తగా వెళ్ళండి, చక్కగా మంచి నాలాస్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే ఇంకొక మేడం. మాట సార్, రాత్రి తులసి మేడం ఒక మాట చెప్పారు, ప్రొడక్టే బలం అన్నారు. ఇప్పుడు అలాగే ఏంటంటే ఇప్పుడు మీరు జూమ్ ఇస్తుంటే మేము సక్సెస్ అవ్వడానికి చేయడానికి ఇందులో మేము ఇన్కమ్ తీసుకోవడానికి హెల్తీగా ఉండడానికి చందు సార్ కానీ మీరు కానీ అంకిత్ సార్ కానీ అప్లైనర్సే బలం అని నాకు ఇదంతా క్లారిటీ తీసుకుంటే అర్థం అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సుధా మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ ఇవాళ మీరు ఇచ్చిన సెక్షన్ అయితే చాలా బాగుంది. మాకు పీవీస్ కానీ పాయింట్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి 5%, 8%, 12%కి ఎన్ని పాయింట్లు ఉంటాయి ఎలాగైందన్న సార్ బాగా చెప్పారు. చాలా బాగుంది సార్. కానీ కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాం సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుధా మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ భారతి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ మీరేమో టీంకి నాకైతే అనిపిస్తుంది సార్, చెప్తున్నాను. మీరు మ్యాథ్స్ సార్, చందు సార్ ఏమో సైన్స్ సార్, తులసి మేడం గారు సోషల్ సార్. అంటే మనకి మోరల్స్ చెప్తూ ఉంటారు సొసైటీలో. అవును మేడం, అవును. నాకు బ్రాంజ్ అంటే 4 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి, అక్కడ వరకు బాగా వెళ్ళిపోయింది సార్. అయితే ఆ సార్ నాకు బ్రాంజ్ చెప్పారు కదా సార్, మీరు ఇద్దరిని ముగ్గురిని బ్రాంజ్ మధ్యలో 2001 పీవీ అని పెట్టారు, తర్వాత మళ్ళీ కింద 5625 పీవీస్ అన్నారు. ఏంటి సార్ నాకు అది కొంచెం. చెప్తా చూడండి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్, మీరు బ్రాంజ్ అయితే మీకు 4 ఇన్కమ్స్ వస్తాయి. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే ఎన్ని వేలు పీవీ చేయాలి టోటల్?
5,500. 5,500. మీరు ఈ రోజే జాయిన్ అయ్యారు. మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలని చెప్పని మీకు 5,500 పాయింట్లు చేయాలి మేడం అని చెప్పాను మీకు. ఓకేనా? సో అమౌంట్ రూపంలో మీకు పీవీ తెలియదు కాబట్టి అమౌంట్ రూపంలో ఎంత అని నన్ను అడిగితే 1,80,000 చేయాలి మేడం అని చెప్పా. ఎలా చేయాలని చెప్పాను? మీరు మీ టీంతో కలిపి చేసుకోవచ్చు మేడం. అవును సార్. 1,80,000 బిజినెస్ మీరు ఈ నెలలో చేస్తే బ్రాంజ్ అయిపోతారు అని చెప్పాను అనుకోండి. అవును సార్. ఇప్పుడు మీరు 100 మంది టీంని జాయిన్ చేసుకున్నారు మీ అండర్లో. సార్. 100 మందితో కొనిపించారు. ఒక్కొక్కరితో 1,800 రూపాయలు కొనిపిస్తే చాలు 1,80,000 బిజినెస్ అయిపోయింది. సార్. అయితే మీరు 80,000 రూపాయలు బిజినెస్ చేశారు. ఓకేనా? ఇప్పుడు బ్రాంజ్ అవ్వరు కదా. అవును సార్. నెక్స్ట్ మంత్ 1,00,000 రూపాయలు బిజినెస్ చేశారు. సార్. అప్పుడు బ్రాంజ్ అవుతారు. ఎందుకు? 1,80,000లో 80,000 చేసేసారు ముందు ఆల్రెడీ. సార్. అదే 100 మందితో నెక్స్ట్ మంత్ 1,00,000 రూపాయలు బిజినెస్ చేశారు. అప్పుడు మీరు బ్రాంజ్ అవుతారు. ఓకేనా? ఓకే ఇప్పుడు సార్. టోటల్ ఎన్ని పీవీ అయినట్టు? 5,500 పీవీ కంప్లీట్ చేసేసాం. కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇప్పుడు 1,00,000 రూపాయలతో మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. మీకు 10,000 రూపాయలు చెక్ వచ్చింది. సూపర్ ఎక్సలెంట్. సార్. నెక్స్ట్ మంత్ మీరు ఆల్రెడీ 16%లో ఉన్నారు ఇంకా. మరి నెక్స్ట్ మంత్ అవును కూడా డైరెక్టర్ బోనస్ అనేది మీరు తీసుకోవాలంటే 2,001 పీవీ చేయాలి. సార్. అర్థమైంది మేడం? అర్థమైంది సార్. అంటే బ్రాంజ్ కంటిన్యూ అయిన తర్వాత కూడా సార్. మళ్ళీ ప్రతి నెల కంపెనీలో పార్ట్నర్షిప్ గా ఆ షేర్ తీసుకోవాలంటే 2,001 పీవీ చేయాలి. ఓకేనా? ఆ మంత్ లో ప్రతి ఆ మంత్. మంత్ లో మళ్ళీ నెక్స్ట్ మంత్ లో సార్. ఆ 2,001 పీవీకి అదనంగా 600 పీవీ చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ కి. సార్. ఓకేనా? అర్థమైంది సార్. ఇప్పుడు మీ అండర్లో నేను జాయిన్ అయ్యా. నేను సార్. కూడా 5,500 పీవీ కంప్లీట్ చేసేసా. ఒక నెలకో 2 నెలకో కంప్లీట్ చేసేసా. ఆల్రెడీ చేసేసారు. ఆ, సార్. చేశా. నేను మరి ప్రతి నెల బ్రాంజ్ క్వాలిఫై అయ్యాలంటే ఎంత చేయాలి? 2,600 సార్. 2,000 అదే 2,001 పీవీ అదనంగా 600 చేసుకుంటే చేయాలి, టీమ్ బిల్డింగ్. అదనంగా 600. సార్. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చింది సార్. 2,001 పీవీ అనేది అది. ఎల్ఓబి రావాలంటే 2,001 పీవీ 2,001 పీవీ కూడా కలుపుకొని 5,625లోనే 2,001 పీవీ. సార్. ఓకేనా? 2,001 పీవీ మర్చిపోతే ఎల్ఓబి కావాలంటే ఏం చేస్తారు? 2,001 పీవీ మర్చిపోండి, 5,625 పీవీ చేస్తే మీకు ఎల్ఓబి వచ్చినట్టే. ఆ గ్రూప్ లో ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నట్టే. సార్. ఓకేనా? లేదు అర్థమైంది. మీకు ఎల్ఓబి వద్దు, ఎల్ఓబి రాలా, 2,001 సార్. పీవీ మినిమం క్వాలిఫై అయ్యారు. మీ కింద ఒక వ్యక్తి నేను అయ్యాను 2,001 పీవీ. అలాగే నాలాగా చందు సార్ మీ అండర్లో ఒక 2,001 పీవీ చేసుకున్నాడు అనుకోండి. సార్. ఇప్పుడు మీరు ఏమవుతారు? గోల్డ్ డైరెక్టర్కి వెళ్తారు. అవును సార్. అట్లా 6గురు 2,001 పీవీ చేసుకునేంత 2,001 పీవీ ఎప్పుడు? 5,500 పీవీ కంప్లీట్ అయ్యాక. అయిన తర్వాత మనకి ఆ అమౌంట్ కంటిన్యూ అవడం కోసం మళ్ళీ మనం ఎవ్రీ మంత్ 2,001 పీవీ మెయింటైన్ చేయాలి. ఆ మెయింటెనెన్స్ చేస్తే మనకి అమౌంట్ పడుతూ ఉంటది. లెవెల్స్ కి క్వాలిఫై అవుతుంటాం. ఇన్కమ్ అవును సార్. అనేది మనకు డైరెక్టర్ బోనస్ అనేది వస్తూ ఉంటది. ఎస్ సార్. అర్థమైంది ఓకే సార్. మేడం? దానికి మించి అదనంగా పీవీ చేసుకుంటే ఎల్ఓబిలు కనెక్ట్ అవుతాయి. అవి కనెక్ట్ అవుతుంది. అది ఓకేనా మేడం? అర్థమైంది సార్. ఓకే మేడం. ఒకరు బ్రాంజ్ అయితే సిల్వర్ సార్, ఇద్దరు బ్రాంజ్ అయితే గోల్డ్, ఎస్ ముగ్గురు బ్రాంజ్ అయితే స్టార్. స్టార్ సార్, 4 మెంబర్స్ బ్రాంజ్ అయితే డైమండ్ డైరెక్టర్స్, ఎస్ 6 మెంబర్స్ అయితే క్రౌన్, అవును. అదనంగా ఇద్దరిని చేస్తే యూసిడి, అలాగే 4 మెంబర్స్ చేస్తే డబల్ యూసిడియా సార్? అదే సార్. ఇప్పుడు క్రౌన్ కి ఎంతమంది? 6గురు. అవును సార్. 6 + 2 8 మెంబర్స్ యూసిడి. 8 మెంబర్స్ యూసిడి. 8 + 4 12 మెంబర్స్. అవును సార్. 8 కి ప్లస్ ఇంకో నలుగురిని చేస్తే 12 డబల్ మెంబర్స్ అవుతారు. డిసిడి అవుతారు, డబుల్ క్రౌన్ డైరెక్టర్. డబుల్ క్రౌన్ డైరెక్టర్. ఆ 12 మెంబర్స్ ఇంకో అదనంగా 4 మెంబర్స్ చేస్తే 16 మంది అవుతారు. ఎస్ సార్. 16 మంది అయితే డియుసిడి, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సార్ అది మాత్రం మా ఇంట్లో బాగా ఫిక్స్ అయింది సార్. ఇప్పుడు 16 మంది మీ కింద బ్రాంజ్ డైరెక్టర్లు అయిపోయారు. సార్. ఇప్పుడు డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనేది మీ పర్మనెంట్ లెవెల్ అనుకోండి. మీరు అనుకోండి ఎస్ సార్. నేను ఈ నెలలో డియుసిడి అయిపోయా అంటే మీరు అయిపోయారు. ఈ నెలలో డియుసిడి అయిపోయారు అంటే 16 గ్రూపుల నుంచి 16 మంది డైరెక్టర్లు అయిపోయారు. సార్. సూపర్. నెక్స్ట్ మంత్ జూలై మంత్ అనుకోండి. జూలై మంత్ మీ కింద 8 గ్రూపులు వర్క్ చేయాల. సార్. 8 గ్రూపులే వర్క్ చేసినాయి.
8 ఆ, గ్రూపుల సార్ వర్క్లో ఒక్కొక్కరు 2001 పీవీ చేశారు. అప్పుడు మీరు ఏ లెవెల్లో ఆ నెలకి క్వాలిఫై అవుతారు? 8 సార్ 8 అయితే యూసీడీ అనుకుంటా సార్. ఎస్. మీ పర్మనెంట్ లెవెల్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టరే. కానీ ఆ అవును నెలలో సార్ 8 మందే వర్క్ చేశారు కాబట్టి ఆ నెలలో మీకు యూసీడీ లెవెల్ మీద ఇన్కమ్ వచ్చింది. ఇన్కమ్ వస్తుంది అంత ఎస్. ఆ లెవెల్స్ ఆ లెవెల్ తగ్గట్టు ఇన్కమ్ వస్తుంది. అంతే. ఈ ఎప్పుడు అర్థమైంది ఇంతే. సార్. క్రౌన్ అయ్యి పర్మనెంట్ లెవెల్ క్రౌన్ తర్వాత 4 గ్రూపులు పనిచేస్తున్నాయి కాబట్టి ఆ మంత్లో ఆ మంత్కి తగ్గ డైమండ్ అనే లెవెల్ మీద ఇన్కమ్ వచ్చింది. అవును సార్. లెవెల్ హెచ్ అయినా కానీ బిజినెస్ దాన్ని బట్టి ఆ, మనకి ఇన్కమ్ మాత్రం ఇలా యూసిడి అలాగే క్రౌన్ అది అలా ఎలా వస్తూ ఉంటుంది అన్నమాట ఇన్కమ్. అంటే అంతే మేడం. బిజినెస్ ఒకవేళ ఆగిపోతే కనుక. ఎస్. అర్థమైంది పర్మనెంట్ సార్. లెవెల్ అదే, కానీ ఇన్కమ్ మాత్రం దాని మీద వస్తుంది. ఓకేనా? క్లారిటీ వచ్చింది సార్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. భారతి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శశిమోహన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను శశిమోహన్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ ని. నా పేరు జ్యోతి. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన సెక్షన్ ఇవాళ చాలా బాగా అర్థమైంది సార్. సేమ్ ఇప్పుడు మేడం అడిగిన డౌట్ కోసమే నేను కూడా అడగాలనుకున్నాను సార్. ఇప్పుడు చెప్పారు, విన్నాను, క్లియర్ గా అర్థమైంది. సూపర్ మేడం. చక్కగా ఉంది సార్. మీరు చెప్పిన సెక్షన్ మాత్రం ఇవాళ అన్ని ఒకదానికి ఒకటి విడివిడిగా చాలా చక్కగా చెప్పారు సార్. మైండ్ మాకు అర్థమయ్యేలాగా దాని గురించి ఎవరికైనా చెప్పటానికి కూడా చక్కగా బాగా అర్థమైంది సార్. దేనికి దానికి ఇలా అని చెప్పుకోవటానికి కూడా చక్కగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఇలాంటి మంచి మంచి సెక్షన్స్ ఇవ్వండి సార్. చాలా తెలియని విషయాలు, చాలా కొత్త పాయింట్లు అన్ని నేర్చుకుంటున్నాం మేము కూడా. సూపర్ మేడం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జ్యోతి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిన్న డౌట్ సార్. ఇప్పుడు భారతి మేడం గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇప్పుడు ఎస్ మనం మేడం. బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు మనకి డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తాయి కదండి మనం పీవీ జనరేట్ చేస్తే. ఎస్ మేడం. ఇప్పుడు మనం డైరెక్టర్ బోనస్ రావాలంటే మీరు 2001 పీవీ చేయాలి. ప్లస్ మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ కావాలంటే 600 600 పీవీ అదనంగా చేయాలి. చెప్పారు కదండి. ఎస్ మేడం. అయితే మన డైరెక్టర్ బోనస్ ఇప్పుడు మనం మన ఉన్న బ్రాంచ్ డైరెక్టర్ దాంట్లో ఒక 2 months చేసిన తర్వాత థర్డ్ మంత్ లో ఇప్పుడు మనకి అంత పివి చేయలేకపోతే అప్పుడు మనకి దానికి సంబంధించి ఇప్పుడు ఈ లెవెల్ ఉండదా సార్? ఎస్. ఇన్కమ్ వచ్చిద్దా రాదా అనే డౌటా? ఇన్కమ్ ఒకటి, ఇప్పుడు ఈ మనకి డైరెక్టర్ లెవెల్ అన్నది అది ఒకటి 2 months మీరు 5,500 పీవీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా 2 months 2001 పీవీ లేదా 2600 పీవీ చొప్పున 2 నెలలు క్వాలిఫై అవుతూ ఇన్కమ్ తీసుకుంటున్నారు యాజ్ ఏ బ్రాంజ్గా. ఓకేనా మేడం? ఓకే సార్. 3 నెలల్లో మీకు అనుకున్న పీవీ రాలి, అంటే 2000 పీవీ రాలో 1500 పీవీ వచ్చింది అనుకోండి. ఓకే. అంతేనా? మీరు ఆ మంత్ మాత్రం వరకే నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్. ఓకే. మీ పర్మనెంట్ లెవెల్ బ్రాంజ్ డైరెక్టరే కంపెనీలో, ఓకే. కానీ ఆ మంత్ నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్. జరిగిన 1500 పీవీ మీద డైరెక్టర్ బోనస్ కన్నా ముందు ఒక ఇన్కమ్ ముందు చూసారా? అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్. ఎస్. ప్రజెంట్ స్టార్టింగ్ లో ఎలా అయితే అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకున్నాం మనం, అదే వచ్చింది. ఓకే. ఓకేనా మేడం? అర్థమైందా? ఓకే అండి. ఒకవేళ ఆ మంత్ లో అట్లా మనకు పీవీ జనరేట్ అవ్వకుండా 1500 పీవీ అయితే ఆ 1500 పీవీ మీద అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చింది. డైరెక్టర్ బోనస్ రాకుండా ఏపీబీ వరకు వచ్చింది అంతే. ఓకే. ఇప్పుడు మరి టీమ్ బిల్డింగ్ బోనస్ ఇంకా రాదు కదా, ఇక అది కూడా ఉండదు కదండి. ఎందుకంటే 2001 పీవీ పైనే కదా 2600 పీవీ. ఓకే. మనం చేసింది 1500 కాబట్టి అది కూడా రాదు. ఓకే. మనం ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా మనం డైరెక్టర్ బోనస్ తీసుకోవాలంటే కంపల్సరీ 2600 పీవీ చేయాలి.
టీమ్ బిల్డింగ్ కూడా కావాలంటే 2600 చేయాలి. ఎందుకు అంటే మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇదే డౌట్, అంటే ఇట్లా ఆగిపోతారు చాలామంది ఒక పాయింట్ కాడ. ఎస్ మేము సార్. బ్రాంజ్ అయ్యాం, నెక్స్ట్ మంత్ అవ్వలేదని. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, టోటల్ ఎంటైర్ ఇన్ ఇండియా దరిదాపుగా బ్రాంజ్ డైరెక్టర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లోనే బ్రాంజ్ డైరెక్టర్ ఒక 2000 మంది అయ్యారు అనుకోండి మేడం. 2000 మంది ఎంత చేసుకుని అయ్యారు? 2600 పీవీ లేదా 2100 పీవీ చేసుకుంటే డైరెక్టర్ బోనస్ ఇస్తానని చెప్పింది కంపెనీ. అవునా? ఈ 2000 మంది నెక్స్ట్ మంత్ కూడా అయితే డైరెక్టర్ బోనస్ వచ్చింది. కానీ 2000 మందిలో 1000 మంది అయ్యారు, మరి మిగతా 1000 మందికి కంపెనీ ఎందుకు ఇవ్వాలా? ఎస్ అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఈ కష్టపడ్డ 1000 మంది పరిస్థితి ఏంది? అవును. ఇక్కడ కంపెనీ ఎందుకు అది పెట్టింది అంటే, ఆ డైరెక్టర్ బోనస్ అనేది కంపెనీ యొక్క షేర్ నుంచి వస్తున్న ఇన్కమ్. ఆ షేర్ నుంచి వస్తుంది కాబట్టి అది అందరూ ఎలా అయితే అవుతూ ఉంటారో వాళ్ళందరికి ఇవ్వాలన్నది ఇంటెన్షన్ అనమాట. సో కాబట్టి దానికి మ్యాక్స్ టు మ్యాక్సిమం ఏంటంటే, ఒకటి మేడం, మనం అదొకటి అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటంటే వాస్తవంగా వర్క్ చేయలేదనే అర్థం అనే అనుకోవాలి అంతే మనం. ఎస్ సార్. అంతేనా? చేసుకుంటా పోతే వెళ్ళిపోతూ ఉంటాం అట్లా. ఓకే సార్. 1-2 నెలలు మేడం అంతే. ఓకేనా? డౌట్ అయితే క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ శిరీష మేడం, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి మేడం మాట్లాడండి. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి మేడం. ఫ్యాక్స్ ఆయిల్ వాడటం వలన దేనికి ఉపయోగం అనేది నాకు కొంచెమే తెలుసు సార్. నన్ను ఒక ఆవిడ అడిగింది, ఆవిడకి కొంచెం గుండె నొప్పిగా ఉంటాం, తను శ్వాస పీల్చుకోలేకపోవటం అలాగా ఉంటుందని అడిగింది సార్. సరే నేనైతే నాకు కొంచెం ప్రాబ్లం వల్ల నేను ఇది వాడుతున్నానని ఒక క్యాప్సిల్స్ ఒక 10 ఇచ్చాను సార్, డైలీ ఒకటి వేసుకోమని. తనకి ఇప్పుడు పర్లేదు, రిలీఫ్ గా ఉంది, కానీ ఊపిరి పీల్చుకోలేకపోతుందని అడిగింది సార్. అది దానికి దేనికి ఏమన్నా కావాలా? ఉపయోగపడుతుంది? కావాలని అడిగింది సార్. ఒకటి ఫ్లాక్స్ ఆయిల్ మన బాడీలో ఉన్న ఆ, బ్యాడ్ కొలెస్ట్రాల్ క్లియర్ చేయడానికి ఒకటి. చెప్పండి సార్. ఇప్పుడు అది అవిసె గింజలను తీస్తారు మేడం, దాంట్లో ఒమేగా 3 ఉంటుంది. మన నర్వస్ ఆ, సిస్టానికి, మన నరాల్లో ఏది గుండెకి సరఫరా చేసే ఏదైతే ఆ రక్తనాళాలు ఉంటాయో, ఆ రక్తనాళాల్లో ఏదన్నా చిన్న చిన్న కొవ్వు ఈ క్లాట్స్ ఉంటాయి కదా, అవి ఆ, అడ్డపడకుండా వాటిని క్లియర్ చేయడానికి ఫ్లాక్సెల్ అనేది ఉపయోగపడుద్ది. అది ఒక్క అవి హార్ట్కే కాదు, ఇంకా దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేయడం, ఇట్లా ఎముకల యొక్క దృఢత్వం గట్టిదనానికి ఉపయోగపడటం, ఇలా చాలా రకాలుగా ఉంటాయి అవిసె గింజల యొక్క ఉపయోగాలు అనేది. అవును సార్. అయితే ఇప్పుడు ఆమెకున్న ప్రాబ్లంకి మన దగ్గర ప్రో కార్డ్ ఉంటుంది ఒకటి ఫస్ట్. ఉమ్. ప్రో కార్డుతో పాటు మన దగ్గర రెస్పో కేర్ అనేది ఉంటుంది. ఆ రెస్మో కేర్ అనేది నేను కూడా చెప్పాను సార్, యూజ్ చేయొచ్చు అని. ఈ రెండు నేను రిఫర్ చేయండి, బెస్ట్ రిజల్ట్ వచ్చింది ఆమెకి. ఓకే సార్. ఒకటి మేడం, ఆమెకి హార్ట్ పెయిన్ అంటే ఒకటి గ్యాస్ ఉంటే గ్యాస్ వల్ల పెయిన్ వస్తుంది ఒకటి. రెండు, ఉమ్. హార్ట్ పెయిన్ ఎలా సూచన ఏంటి అంటే, ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ ఉంది చూసారా, ఆ, ఆ లెఫ్ట్ హ్యాండ్ నొప్పి పుడుతుంది. ఎగ్జాంపుల్, ఆ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఏదైతే మన చిటికిన వేలు పక్కన వేలు ఉంది చూసారా, అవును సార్. ఆ వేళల్లో అంటే మొత్తం మన ఫింగర్స్లో ఏవైతే ఆ వేళల్లోకి నొప్పి అనేది స్టార్ట్ అయింది. ఉమ్. లెఫ్ట్ ఫింగర్స్, మెడ ఏదైతే ఉందో మెడ దగ్గర లెఫ్ట్ సైడ్లో నొప్పి, అండ్ మన ఎడం పక్క దవడ, ఆ, ఈ సూచనలు ఉంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు ఫస్ట్ థింగ్. అది కాకుండా ఆ, ఓన్లీ నొప్పే వస్తుందంటే అది గ్యాస్ ప్రాబ్లం. తనకి ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉందంట సార్. గ్యాస్ కి అయితే తను ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంది సార్. నేనైతే అలోవెరా యూజ్ చేశాను, మా బాబుకు నాకు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్తే తను కూడా వాడతానంది సార్. తెచ్చిచ్చాను, వాడుతుంది. ఇంకా నన్ను ఓన్లీ ఫ్యాక్స్ ఆయిల్ నేను ఇలా వాడుతుంటే, అంటే నేను కొంచెం బాడీ వెయిట్ నేను బ్రేక్ఫాస్ట్ ఫ్యాక్స్ ఆయిల్, నూనె, ఆమ్లా, అలోవెరా వాడుతున్నాను సార్. నేనైతే కొంచెం వెయిట్ తగ్గాను. అందుకనేసి అందరూ వెయిట్ లాస్, నువ్వు ఇలా అయిపోయావు కదా, మరి దీని గురించేనా అంటే
ఆ ఫ్యాక్స్ ఆయిల్ వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది అనే విషయం తెలుసు సార్. అవును. నేను ఇంకా కొంచెం తెలియక నాకు కూడా కొంచెం తెలీదు, అడిగి కనుక్కొని చెప్తానన్నాను. ఉమ్. ప్రజెంట్ అయితే ఆవిడకి నేను ఒక 10 క్యాప్సూల్స్ ఇస్తే వేసుకుంది సార్. వేసుకొని తను రిజల్ట్ నాకు ఇలా ఉంది. హార్ట్ దగ్గర పెయిన్ అయితే లేదు, కానీ ఆ శ్వాస పీల్చుకోవటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నానని మాట చెప్పింది సార్. రెస్పోకేర్ సజెస్ట్ చేయండి మేడం, రెస్పోకేర్. ఓకే సార్, థ్యాంక్ యూ ఓకేనా? సార్. ఓకే ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జ్యోతి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పటి వరకు ఎవరైతే ఫీడ్బ్యాక్స్ ఇచ్చారో ప్రతి ఒక్కరికి వెరీ థ్యాంక్స్ అండి. సో ఇప్పటి వరకు కూడా 12 మంది ఇంకా అలాగే ఉన్నారు. సో మనం ఇంకా లేట్ అయింది కాబట్టి సెషన్ క్లోజ్ చేసుకుందాము. సో లాస్ట్గా గోపిరాజ్ సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు అందరికీ కూడా. సో ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు అనుకుంటున్నా. సో నేర్చుకున్న దాన్ని మాత్రం ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో మాత్రం ఫెయిల్ అవ్వద్దు. కంపల్సరీ నేర్చుకోండి, అదే విషయాన్ని ప్రాక్టీస్ చేయండి. యాక్షన్ ముఖాంతరం దాన్ని పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళండి. చక్కగా ప్రతి ఒక్కరూ ఒక 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి, ఒక 1 కార్ తీసుకోవాలి. సో ఒక 1 yearలో క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి అనే ఒక ఏదైతే దృఢమైన సంకల్పం పెట్టుకొని వర్క్ చేయండి. యాజ్ అప్లయన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సపోర్ట్ తీసుకోండి. ఈ బిజినెస్లో ఒక టీం వర్క్ చేత టీం వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి. మనకి ఇంకో 6 days టైం ఉంది. ఈ 6 daysలో మీ ఆలోచనకి పదును పెడితే మీరున్న లెవెల్స్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫోకస్ చేయండి, కంపల్సరీ ఫోకస్ చేస్తే నెక్స్ట్ మంత్కి ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్రాంజ్ డైరెక్టర్స్ అవ్వచ్చు. సో కంపెనీలో పార్ట్నర్షిప్లోకి రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో 100% ప్రతి ఒక్కరు మీ యొక్క లెవెల్స్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. రేపు మరొక సెషన్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ వెల్త్.